శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీంజడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ పావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. బాలకాండ యందు రామచంద్ర ప్రభు బాలకుడిగా విశ్వామిత్రుడి చెంత దర్శనమిస్తారు మనకి. రామాయణం అందరికీ కూడా మార్గదర్శనం అండి. ఈ మార్గ నిర్దేశకం చేసేటటువంటి గ్రంథం. రామాయణాన్ని వినడం వల్ల, రామాయణాన్ని జీవిత పర్యంతము దాన్ని అనుష్ఠానం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ లాభాలు పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాదు ఈ సభలో కూడా చాలామంది రామాయణాన్ని విని లాభాన్ని పొందిన వాళ్ళు నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల రామాయణానికి ఆ శక్తి ఎప్పుడూ ఉంటుందండి.
అందున వాచ్యాతిశాయి, వ్యంగ్యాతిశాయి అని రెండు రకాలుగా కావ్యాన్ని చూపిస్తూ పైకి భగవంతుడైనటువంటి రాముణ్ణి మానవుడిగా చిత్రీకరించాడు వాల్మీకి. వ్యంగ్యంగా భగవత్ తత్వాన్ని చూపించాడు. అంత గొప్పదైనటువంటి ఈ యొక్క రామాయణంలో మనం బాలకాండ చివరి ఘట్టానికి చేరుకున్నాం ఈరోజు. అప్పుడే బాలకాండ అయిపోయిందా అనిపిస్తోంది. సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టం, విశ్వామిత్ర మహర్షి యొక్క శ్రమ ఫలించినటువంటి రోజు. ఏ పరమార్థం కోసమై వచ్చాడో విశ్వామిత్రుడు ఆ పరమార్థాన్ని ఈరోజు పరిపూర్ణం చేస్తున్నాడు. అయితే ఈరోజు కార్యక్రమం కృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేశారు. కళ్యాణ ఘట్టాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఆయనకి సకల కళ్యాణాలు వాళ్ళ ఇంటిలో జరగాలని రామచంద్ర ప్రభువుని నేను మనస్ఫూర్తిగా భావన చేస్తూ మనసులోంచి వచ్చిన మాట అండి ఇది. ఈ యొక్క ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నా. నిన్నటి రోజు విశ్వామిత్ర మహర్షి వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని అంతటినీ శతానందుడు చెప్తే రాముడు ఆశ్చర్యపడిపోయి ఉన్నాడు. అయితే చూడండి, తర్వాత రోజు ఉదయం రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకుని దశరథ మహారాజు అంతఃపురానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు. వెళ్ళి జనకుడు వచ్చి అన్నాడు, అయ్యా మహానుభావ, ఏం చెయ్యాలి నేను చెప్పండి, ఆదేశించండి అన్నాడు. ఏమీ లేదయ్యా, నువ్వు యాగం చేస్తున్నావని తెలుసుకుని వస్తూ ఉండగా ఈ దశరథ కుమారులైనటువంటి రామలక్ష్మణులు కూడా నీ దగ్గర ఉన్నటువంటి ధనస్సును చూద్దామని ఉత్సాహపడితే తీసుకొచ్చాను ఇక్కడికి అన్నా. మీ ఇంటిలో దేవరాతుడి కాలం నుండి కూడా పూజలు అందుకుంటున్నటువంటి శివధనస్సు అనేటటువంటిది ఉన్నదిగా, దానిని ఈ పిల్లవాళ్ళిద్దరికీ కూడా కాస్త చూపించవయ్యా అన్నాడు. చాలా ఆనందించాడండి. అయ్యా మహానుభావ, తప్పకుండా చూపిస్తాను. అసలు ఈ ధనస్సుని నేను చూపించే ముందుగా అసలు ఈ ధనస్సు మా ఇంటికి ఎందుకు వచ్చింది, ఈ విషయం అంతా కూడా మీకు నేను చెప్పాలన్నాడు. ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. పూర్వం దక్షయజ్ఞ ధ్వంసం సమయంలో పరమేశ్వరుడికి దేవతలకి యుద్ధం జరిగింది. ఈశ్వరుడికి హవిర్భాగాలు ఇవ్వలేదని పరమేశ్వరుడు కోపించి దేవతలందరి మీదకి కూడా ధనస్సును ఎత్తాడు. దేవతలు క్షమించమని వేడుకుంటే వాళ్ళ యందు కరుణ చూపించి ఈ ధనస్సు మీకే ఇచ్చేస్తున్నాను తీసుకోండి అని దేవతలకు ఇచ్చేసాట పరమేశ్వరుడు. ఆ ధనస్సుని ఇచ్చేస్తే ఆ ధనస్సు దేవతలు ఏం చేశారుట, ఈ యొక్క నిమి చక్రవర్తి యొక్క వంశంలో ఉన్నటువంటి దేవరాతుడికి న్యాసంగా ఇచ్చారు. ఒరేయ్ నాయన, ఇది పరమేశ్వరుడి యొక్క ధనస్సు, ఈ ధనస్సుని కొంతకాలం నీ దగ్గర ఉంచమని న్యాసంగా ఇచ్చారు. అప్పటి నుండి కూడా మా ఇంట్లో వంశాచారంగా ఈ ధనస్సు పూజించబడుతోంది. అయితే నేను ఒకరోజు యజ్ఞం చేద్దామని భూమిని దున్నాను. దున్నుతూ ఉండగా ఏమైంది అంటే, ఆ యజ్ఞాన్ని భూమిని దున్నేటప్పుడు నాగటి చాలు భూమిలోకి దిగబడి వేగంగా ముందరికి వెళ్తూ ఉంటే ఈ నాగటి చాలుకి ఒక పెద్ద పెట్టె లాంటిది తగిలింది. ఆ పెట్టె తగలడంలో ఒక్కసారి ఇలా తీయగానే ఆ పెట్టెలో నుంచి ఒక స్త్రీ పైకి వచ్చింది. ఎవరావిడ? మా ఇంటి మహాలక్ష్మి సీతాలక్ష్మి అన్నాడు ఆయన. పద్మపురాణంలో అన్నారు, అసలు ఎలా బయటపడింది అమ్మవారు అని. లోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురే స్వతః శుభక్షేత్రే హలోత్కాతే తారే తారే చ ఉత్తర పల్గుని అయోనిజ
పద్మకర బాలార్క శతసన్నిభ సీతాముఖే సముత్పన్న బాలభావేన సుందరి. చేతిలో చేత్తో పద్మం పట్టుకుందిటండి అమ్మవారు. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రోజున భూమిని దున్నుతూ ఉండగా ఆ నాగలి చాలుకు తగిలి పైకి లేచింది అమ్మ అని చెప్తున్నారు. అంటే అమ్మవారి నక్షత్రం ఉత్తర ఫల్గుణి అండి. ఇలా లేచిన తర్వాత ఈ అమ్మాయిని నేను పెంచుకున్నాను. ఈ అమ్మాయికి తగిన వరుడు ఎవరు దొరుకుతాడా అని వెతుకుతూ ఇదిగో ఈ మా ఇంటిలో పూజలు అందుకుంటున్నటువంటి ఈ శివధనస్సున్నదే, దీనిని కన్యాశులకం కింద పెట్టాను. ఏమండి, ఎవరైనా ఒక పెళ్లి సంబంధం చూస్తే మా అమ్మాయికి మంచి ధనవంతుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు భర్తగా రావాలని అనుకుంటాడు ఏ తండ్రి అయినా. లేదురా, మా ఊరి అవతల కొండ మీద ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయి ఎవడైతే ఎత్తగలుగుతాడో వాడికే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తానంటాడా? అలా అండు. మరి ఈ యొక్క జనకుడు ఏమిటండి, వాళ్ళ ఇంట్లో పూజలు అందుకున్న శివధనస్సును ఎత్తితే ఇస్తారన్నాడు. అంటే మనకి చెప్తారు శాస్త్రంలో, అధమే కృషత క్షేత్రం లాంగల దుస్థిత తత క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత. నాగటి చాలుతో దున్నుతూ ఉండగా నాగటి చాలుకు తగిలి పైకి లేచింది కాబట్టి సీత లాంగల పద్ధతి అన్నారు, కాబట్టి ఈవిడికి సీత అని నామకరణం చేశానన్నాడు జనకుడు. అయితే సీతాదేవి దొరికింది, ఈ అమ్మాయి పిల్ల దొరికిందని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇచ్చాట జనక మహారాజు గారు. యజ్ఞవాటికకి వెళ్ళాడు పొద్దున్న, సమావేశం అంతా జరిగింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చాట. ఇంటికి వచ్చేటప్పటికి ఈ పిల్ల యవ్వన వయస్కురాల కింద కనిపించింది. అదేమిటండి అలా కనిపిస్తారా అంటే, మొన్న షణ్ముఖోత్పత్తిలో ఒక మాట చెప్పుకున్నాం మనం. కృత్తికలు ఒకరోజే పాలిచ్చారు షణ్ముఖుడికి, తర్వాత రోజే దేవసేనాధిపత్యం జరిగిందన్నారు. రెండో రోజు పిల్లవాడికి దేవసేనాధిపత్యం ఎలా ఇస్తారండి? అంటే వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, పుట్టుకతోనే వాళ్ళు పెరుగుతారు. అందుకనే కాళిదాసు ఏమన్నాడని చెప్పాను, తేజసానాం నా వయస్సమీక్షతే. అయోనిజులకు, తేజో సంపన్నులకు, కారణజన్ములకు వయస్సుతో సంబంధం ఉండదండి. ఒక కథ ఉంది. సీతాదేవి చెలికత్తలతో కలిసి పూల బంతులు ఆడుకుంటూ ఉంటే ఆ బంతి వెళ్ళి ఈ యొక్క ధనస్సు యొక్క పెట్టెలో పడిందిటే. ఎవ్వరూ తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆడపిల్లలందరూ వాళ్ళందరినీ పక్కకి తప్పుకోమని ఆవిడ చేత్తో ధనస్సును పైకెత్తి ఆ ధనస్సు కింద పడి ఉన్నటువంటి ఈ బంతిని చేత్తో తీసిందిట. అలా తీస్తే ఆ తీసినటువంటి దృశ్యాన్ని జనకుడు చూశాడు. అందువల్ల శివధనస్సుని కన్యాశుల్కం కింద అక్కడ పెట్టాడు, వీర్యశుల్కగా ప్రకటించాడు అని ఒక కథ. ఇది హరిదాసులు సృష్టించిన కథండి, ఎక్కడా రామాయణాల్లో మనకు కనిపించదు. మరి ఏమిటి తెలుస్తోంది మనకి వివిధ పురాణాలు తిరగేస్తే అంటే, ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. పొద్దున్నే చిన్నపిల్లలా కనిపించింది, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద స్త్రీగా కనిపించింది, యుక్త వయస్సురాలుగా. అంటే ఈవిడ సాక్షాత్తు అమ్మవారే అని ఒక నిర్దేశమైనటువంటి ఒక భావనకు వచ్చాడు జనకుడు. అమ్మవారు నా ఇంట్లో పుట్టింది అంటే పరమేశ్వరుడు ఎక్కడో పుట్టుంటాడుగా. మరి ఈ పరమేశ్వరుని గుర్తించడం ఎలాగా? పరమేశ్వరుని గుర్తించాలి అంటే పరమేశ్వరుడి యొక్క శక్తి ఆయన యందు ఉండాలి. కాబట్టి మా ఇంటిలో పరమేశ్వరుడి యొక్క ధనస్సు ఉన్నది కాబట్టి ఈ ధనస్సును ఎత్తగలిగిన వాడే పరమాత్మ అని ఒక నిర్దేశానికి వచ్చాడు ఆయన ఆలోచనకి.
ఈశ్వరుడికి విష్ణువుకి అభేదం అండి. కాబట్టి విష్ణువు అయితే ఏమిటి, శివుడైతేనేమిటి, ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే కదా అని జనకుడు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పరమ వైరాగ్య సంపన్నులు. వాళ్ళకి తెలిసినంత జ్ఞానం మరొకరికి తెలియదు. అందుకనే విదేహులు అని పిలుస్తారు వాళ్ళని. అందువల్ల ఆయన పరబ్రహ్మతత్వాన్ని ఏకం సత్ విప్రా బహుదావదంతి అని మనం చెప్తున్న మాటల్లోనే ఒకే పరమాత్మ బహుముఖాలుగా కనిపిస్తున్నాడు. ఆ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి పరమాత్మని గుర్తించడానికి పరమాత్మ వస్తువునే పెట్టాడు పణంగా. అందుకోసం ఆయన ఏం చేశాడు అని, ఈ శివధనస్సు ఎవడైతే ఎక్కువ పెడతాడో మా యొక్క కూతురైనటువంటి సీతని ఇచ్చి వివాహం చేస్తానని వీర్యశుల్కగా సీతను ప్రకటించాడు. ప్రకటిస్తే ఏమైంది అంటే మొత్తం ఖండాలలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చారు ఈ యొక్క శివధనస్సును ఎక్కువ పెట్టడానికి వస్తే ఒక కండిషన్ పెట్టాడు అందరికీ జనకుడు. ఏమిటా కండిషన్? హనుమద్ రామాయణంలో రామచంద్ర ప్రభు వారి గురించి మాట్లాడుతూ హనుమ ఈ యొక్క శివధనుర్భంగ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మాట అన్నాడు, ఎస్ సజ్జం ప్రకృతే సయేవ జనకజా మాత, ఎస్ సజ్జం న కురుతే తస్యామి జనకజా మాత అన్నాడు. ఎవడైతే ఈ యొక్క విల్లుని ఎక్కువ పెట్టగలుగుతాడో వాడు జనకుడికి అల్లుడవుతాడు. లేదా ఎవడైతే ఈ ధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయాడో వాడికి సీతమ్మ తల్లి అవుతుంది అన్నాడు. ఇది కండిషన్. ఇప్పుడు రాజులందరూ ఒకళ్ళకొకళ్ళు పోటీ పడ్డారు, ఎవ్వరూ ఎత్తలేకపోయారండి. ఆ ద్వీపాత్ పరతోప్యమీ నృపత్వయః సర్వే సమాభ్యాగతాః కన్యేయం కమనీయ కోమల రుచి కీర్తిస్తు నాతఃపరం నా కృష్ణం నచటం కృతం నమితం నోస్తాపితం స్థాపతః కేనాపీదమహో మహాధనురతో నిర్వీర్యముర్వీతలం. వస్తున్నాడు, ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేపలేకపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కడు ఇలాగే చేస్తున్నాడు. హనుమద్ రామాయణంలో ఈ మాట అంటాడు, లోకమంతా కూడా ఏ రాజు కూడా ఈ ధనస్సును ఎక్కబెట్టలేకపోయాడు. జగత్తంతా నిర్వీర్యమైపోయిందా అనిపించిందిట జనకుడికి. ఎందుకు అంటే పరమాత్మ కోసం వెతుకుతున్నాడు, ఎక్కడా ఆయన దర్శనం అవ్వట్లేదు, ఎత్తగలిగిన మొనగాడు కనిపించట్లేదు, నా కూతురికి ఎప్పుడు పెళ్ళవుతుందా అనే బాధలో పడ్డాడు. మళ్ళీ చూడండి, రాజులందరికీ కక్ష వచ్చింది జనకుడి మీద. ఎవరూ ఎత్తలేని దాన్ని తీసుకొచ్చి పెట్టి స్వయంవరం ప్రకటించి మమ్మల్ని అందరినీ కూడా అవమానం పరచడానికి చేసినటువంటి క్రతువు ఇది అనుకుని చాలా అవమానాన్ని పొందారటండి ఈ రాజులందరూ. మమ్మల్ని జనకుడు అవమానించాడని వాళ్ళందరూ ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ రాజులందరూ కలిసిపోయారు. అంటే శివధనస్సును ఎత్తలేనటువంటి వాళ్ళ ప్రభువుల సంఘం అదంతా. ఆ సంఘం అంతా మీటింగ్ పెట్టుకుని ఏమనుకున్నారంటే, మనల్ని అందరినీ అవమానించాడు జనకుడి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నారు. కక్ష తీర్చుకోవాలని మొత్తం రాజులందరూ కలిసి వాళ్ళ సైన్యాలతో ఈ విదేహ దేశాన్ని అంతటినీ కూడా చుట్టుముట్టారు. జనకుడు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళలేదు. రాజ్యంలో నుంచి ప్రజలను ఎవరినీ కూడా బయటికి వెళ్ళొద్దన్నాడు. తలుపులు మూయించేశాడు. రాజ్యంలో ఆహార పదార్థాలన్నీ నిండుకున్నాయి. ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగితే కదండి, అది ఆగిపోయింది. నిండుకున్నాయన్నీ, ఆకలి దప్పులతో ఉన్నారు ప్రజలందరూ. జనకుడు బాధపడ్డాడు, ఈ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు నా వల్ల, ఈ రాజులందరూ కక్ష కట్టారు, ఇప్పుడు నా యొక్క పరిస్థితి ఏమిటని దేవతల్ని ప్రార్థించాడండి జనకుడు. దేవతల్ని ప్రార్థిస్తే దేవతలు వాళ్ళకి అక్షయ సైన్యాన్ని అనుగ్రహించారు జనకుడికి. ఆ సైన్యం వచ్చి ఈ రాజులందరినీ కూడా తరిమి కొట్టింది. వాళ్ళు సిగ్గుపడి తలదించుకుని వెళ్ళిపోయారండి ఎవరి ప్రాంతాలకి వాళ్ళకి. ఇదయ్యా జరిగింది రామ.
ఓ విశ్వామిత్ర, ఇప్పటిదాకా దీన్ని ఎత్తగలిగిన మొనగాడు ఎవ్వడు కనిపించలేదు. కాబట్టి నీకు చూపించమని అడుగుతున్నావు ఈ పిల్లలకి. నిజంగా వీళ్ళు కనుక ఈ ధనస్సుని ఎత్తగలిగితే ఒకవేళ నాకన్నా ధన్యాత్ముడు మరొకడు లేడు, ఎందుకంటే నాకు ఈ భారం తీరుతుందన్న. ఏమండి, సీతా స్వయంవరం సమయానికి రామచంద్ర ప్రభు స్వయంవరానికి, స్వయంవరం కాదు యాదృచ్ఛికంగా విశ్వామిత్రుడితో వచ్చాడంతే. స్వయంవరం అయ్యింది, ఎవరు ఎత్తలేకపోయారు. రాముడు వచ్చే సమయానికి సీతాదేవి వయసు ఎంత అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మనకి తెలియాలి అంటే అరణ్యకాండలోకి వెళ్ళాలి. రావణాసురుడు భిక్షా సన్యాసి వేషం వేసుకుని సీతమ్మ తల్లి ఒక్కతే ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడికి వస్తాడు. భవతి భిక్షాందేహి అనగానే వాడు పాపం పళ్ళు అన్నీ పట్టుకుని బయటకు వస్తుంది. ఆవిడతో కాసేపు మాట్లాడాడు. ఎవరమ్మా, ఇది ఎవరికి సంబంధించిన దానివి, నువ్వు ఏ రాజవంశానికి చెందిన దానివి, ఇవన్నీ అడిగాడు. ఆవిడ అన్నిటికీ సమాధానం చెప్పింది. యోగి పుంగవుడు అనుకుంది పాపం వచ్చినవాడు. నేను ఇలా విదేహ రాజకుమార్తెనండి, నేను దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని, రాముడి యొక్క భార్యని, మా యొక్క భర్త తల్లి తండ్రులకు ఇచ్చిన మాటని నిలబెట్టడం కోసం అరణ్యాలకు వచ్చాడు. అలా వచ్చేటప్పుడు నా యొక్క భర్త యొక్క వయసు వయసా 25 వింశతి 25. ఈ 25 కహ అన్నాడు చివరిలో. 25 కహ. కహ అంటే 3 అని అర్థం. అంటే మమ భర్త మహాతేజ వయసా 25. 25 + 3 = 28 ఏళ్ళు మా భర్తకి. ఎప్పటికీ అరణ్యాలకు వచ్చే సమయాన్ని 18 వర్షాణి మమ జన్మని గణ్యతే. మాట గట్టిగా పట్టుకోవాలి మీరు. పెద్దలు నేను అరణ్యవాసానికి వచ్చే సమయానికి నా వయసు 18గా లెక్కగట్టారు అన్న. ఆవిడికి తెలీదా లెక్కగట్టడం ఏమిటి? పెద్దలు నా వయస్సుని 18గా లెక్కగట్టారు. అయితే ఇంకో మాట ఉంటుంది మనకి ముందర. సీతారాముల వివాహం అయిన తర్వాత అయోధ్యలో రామచంద్ర ప్రభు సీతామాత 12 సంవత్సరాలు హాయిగా మానవ భోగాలన్నీ అనుభవించాం మేము అని హనుమంతుడితో చెప్తుంది సీతామాత. అంటే వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాలు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత అరణ్యానికి బయలుదేరారు. అరణ్య సమయానికి సీతమ్మకి 18, రాముడికి 28. అంటే 28లో నుంచి 12 సంవత్సరాలు తీసేయండి, అంటే 16 సంవత్సరాలు వచ్చాయి. అంటే వివాహానికి రాముడికి 16 సంవత్సరాలు. దశరథుడు చెప్పాడుగా, విశ్వామిత్రుడు వచ్చి తీసుకువెళ్తున్నప్పుడు ఊనషోడశ వరుషోమే, 16 ఏళ్ళు కూడా ఇంకా నిండలేదు. అంటే ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉన్నాయి ఈ నిండడానికి. వివాహం సమయానికి 16 పూర్తొచ్చాయి, 16 వచ్చాయి. మరి సీతాదేవి వయసు అంతా ఆ 18లోంచి 12 సంవత్సరాలు తీసేయండి, 6 సంవత్సరాలు సీతామాత. అదేమిటంటే 6 ఏళ్ల పిల్లకి వివాహం ఎలా కుదురుతుంది? దానికి అన్వయమే వయస్సు అందు అయోనిజ. ఆవిడ అంటే ఒక స్త్రీ గర్భం నుంచి వచ్చినటువంటి స్త్రీ కాదు, ఆవిడ సాక్షాత్తు పరాశక్తి స్వరూపం. అందువల్ల తేజస్సుతో ఉద్భవించిన మాయాశక్తి స్వరూపం కాబట్టి ఆవిడ యందు వయస్సు అనేటటువంటిది ఏదో లెక్కించడానికి సాధారణంగా ఉండేటటువంటి కారణం మాత్రమే కానీ దాని యందు ఆవిడ శరీర ఎదుగుదల అనేటటువంటిది లెక్కింపబడదు. అందుకనే గణ్యతే అన్న మాట వాడింది ఆవిడ. అప్పటికి పెద్దలు నా వయసు 18 కింద నిర్ణయం చేశారు, లెక్కించారు. కాబట్టి ఆవిడ పుట్టినరోజునే యుక్త వయస్సురాలు అయ్యింది. అంటే అప్పటి యుక్త వయస్సురాలు అయ్యిందని తెలుసుకున్నటువంటి తర్వాత రోజు నుంచే ఈ స్వయంవరం ప్రకటించాడు జనకుడు. అంటే రామచంద్ర ప్రభు వచ్చేటప్పటికే 6 సంవత్సరాల నుండి ఈ స్వయంవరం జరుగుతోంది. 6 సంవత్సరాల్లో రాజులు ఎవరు దీన్ని ఎక్కువ పెట్టలేక యుద్ధానికి వస్తే వాళ్ళు పరాభూతులై వెళ్ళిపోయారు. ఇదంతా చెప్పాడు దశరథుడు. జనకుడు చెప్పి తప్పకుండా ఈ యొక్క ధనస్సును చూపిస్తానని యజ్ఞస్య ధనుషో రామ
కుర్వాన్ దారోపణం మునే సుత అయోనిజాం సీతాం దద్యాం దశరథే రహం. శ్రీరామచంద్ర ప్రభు మూర్తికి ఈ ధనస్సును చూపించడానికి వాళ్ళనందరినీ విశ్వామిత్రుడు అడిగాడని జనకుడు వెంటనే ఆజ్ఞాపించాట భటుల్ని. వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ధనస్సు భద్రపరిచి ఉన్నటువంటి ఆ పెట్టెని లాక్కుని వచ్చారు సభలోకి. ఎంత ఉంది ఈ పెట్టి? మంజూష అంటే 5,000 మంది వస్తాదులు, మంచి బాడీ బిల్డర్స్ అంటారే అలాంటి వాళ్ళు 5,000 మంది ఈ పెట్టెని లాక్కుని తీసుకొచ్చారు. అంటే ఆ పెట్టె ఎంత ఉంటుంది, అందులో ఉన్న ధనస్సు ఎంత ఉంటుంది ఆలోచించండి. 8 చక్రాలు ఉన్నాయటండి ఈ పెట్టెకి. సభ మధ్యలోకి తీసుకొచ్చారు ఈ ధనస్సు యొక్క పెట్టెని. విశ్వామిత్రుడు అన్నాడు రాముడితో, నాయనా రామ, వత్స రామధనుపస్య ఇది రాఘవబ్రవీత్. రామ, ఒక్కసారి ఆ ధనస్సుని చూడవయ్యా అన్నట్ట. ఎవరు? విశ్వామిత్రుడు. ఏమండి, చూడమంటే అర్థం ఏమిటి? వెళ్ళి అలా చూసి వచ్చేమన. స్వీట్ ఉందండి అక్కడ, స్వీట్ బాక్స్ చూపెట్టి ఎదుగుండా కాస్త చూడండి. స్వీట్ అంటే ఏమిటి అర్థం? స్వీట్ తినమని అర్థం. అలాగే ఋషి మాటని అర్థం చేసుకున్నాడు శిష్యుడు. వత్సరామ ధనుస్పస్య, ఒకసారి చూడవయ్యా ధనస్సుని అంటే. రాముడు ధనస్సు దగ్గరికి వెళ్ళాట, ఆ తలుపు తీసి పైకెత్తాట, ఆ ధనస్సు కనిపించింది. ఆనందచికితుడయ్యాడు. ఆ ధనస్సుని చూసి గురువు గారికేసి ఆతృతగా చూశాడు. చూసి అంటున్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణే పివా. ఏమంటే గురువు గారు, ఈ ధనస్సుని నేను నా చేత్తో ముట్టుకుంటాను. ముట్టుకోవడం కాదు, దీన్ని నేను ఎత్తాలనుకుంటున్నానన్నాడు. వెంటనే విశ్వామిత్రుడున్నాడు, భాడమిచ్చేవతం రాజా మునిశ్చ సమభాషత. భాడం అన్నట్టండి. అంటే అర్థం ఏమిటి? నీకు శుభం అవుతుంది, అలాగే కానీ అన్నాడు విశ్వామిత్రుడు. అలా అనడం ఏమిటండి? లీలయాసధనుర్మధ్యే జగ్రాహ వచనాన్ మునే పశ్యతాన్న సహస్రాణం బహూనాం రఘునందన. ఒక్కసారి ఆ మధ్యలో ధనస్సు మధ్యలో అలా చెయ్య పట్టుకుని దానికి నమస్కారం చేసి దాన్ని ఒక్కసారి అలా పట్టుకుని పైకి ఎత్తాటండి ధనస్సును. ఒక్కసారి అందరూ చూస్తూ ఉండగా సభాసదులందరూ ఆరోపయిత్వ ధర్మాత్మ పూరయామాస తద్దను రమారమణ గోవింద గోవింద. అవలీలగా ఎత్తాడన్నారు పైకి. అయితే ఏమిటి? తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశా. నారి తీసుకుని ఆ నారి దాని యొక్క పైనో కోటు కిందో కోటు ఉంటుంది, వాటికి తగిలించడానికి ఈ ధనస్సుని పైనుంచి పట్టుకుని ఇలా కిందకి లాగుతూ ఉండగానే అది సగానికి విరిగిపోయిందిటండి శబ్దం చేస్తూ. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆ సన్నివేశాన్ని చూసి సభలో. ఏవండి, గృహీత్వ హరకోదండే. రామచంద్ర ప్రభు చేతిలోకి ఈ ధనస్సు తీసుకోగానే అందరికీ, సభలో ఉన్న వాళ్ళందరికీ ఎలా కనిపించాడయ్యా? భరద్వాజ రామాయణం అని ఓ రామాయణం ఉంది. భరద్వాజ మహర్షి వారు రాశారు రామాయణం. ఈ భరద్వాజ రామాయణంలో చెప్తారు ఏమని? యాదృగ్భావశ్చయో తిష్టత్ తాదృగ్భావశ్చ రాఘవ. ఎవరు ఏ విధంగా చూస్తే రాముడు వాళ్ళకి ఆ విధంగా కనిపించాడు ఈ ధనస్సుతో. ఒక్కసారి మనందరం భావన చేద్దాం. రామచంద్ర ప్రభు ఆ ధనస్సును పట్టుకుని ఎలా పైకెత్తారో, ఆయన ఎలా నిలబడ్డారో, దాన్ని ఎలా సంధించారో, దాన్ని ఏ విధంగా విరిచారో చూస్తే జనకస్య సభాయాంతు. ఇక్కడ సభలో వాళ్ళందరూ ఎలా కూర్చునున్నారో అక్కడ కూడా సభలో అందరూ కూర్చునున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ప్రాదృశ్యత తదా హరిహి. ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వరూపమైన ఆ రామచంద్ర ప్రభువుని చూడగానే రధికానాం వీరరస. అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అంతటికీ కూడా వీరుడిలాగా కనిపించంటే రామచంద్ర ప్రభు ధనస్సుని చేత్తో పట్టుకోగానే. రధికానాం వీరరస రక్షసాం రౌద్ర రూపవాన్. రాక్షసులందరికీ కూడా రౌద్ర స్వరూపంగా కనిపించాడు, రుద్రుడిగా. శివధనస్సును పట్టుకుంటే రాముడు రుద్రుడయ్యాడన్నారు చూడండి.
స్త్రీణాం మదన రూపశ్చ, స్త్రీలకి మన్మధుడి కింద కనిపించాడట. చెరుకు విల్లు పట్టుకున్న మన్మధుడు ఎలా ఉంటాడో అలా కనిపించాడు రామచంద్ర ప్రభు. విదుషాంశ్చ విరాడివ ఆనందో నృపబంధూనాం భక్తానాం కరుణామయ, బంధువులందరికీ కూడా, రాజబంధువులందరికీ కూడా ఆయన ఆనందాన్ని కలగజేశాటండి ఆ సమయంలో. అంతేకాదు భక్తులందరికీ కరుణాస్వరూపంగా కనిపించాడు రాముడు ఆ సమయంలో. జానక్యా అనురాగస్యాత్ రామో దృశ్యేత నైకథ, జానకీదేవికి అనురాగ స్మూర్తిగా కనిపించాడన్నారు రామచంద్ర ప్రభు. ఈ విధంగా కనిపిస్తే విరాట్ తత్వస్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభు విద్వాంసులకు విరాట్ పురుషుడిగా కనిపించారట. అంటే అందులో సభలో కూర్చున్న విద్వాంసులు ఉంటారే వాళ్ళకి విరాట్ పురుషుడే వచ్చాడా ఇక్కడికి సాక్షాత్తు అన్నట్టుగా కనిపించాడు. ఈ విధంగా సీతమ్మకి ప్రేమరసంతో, స్త్రీలకి మదన రూపంతో, రాక్షసులకి రౌద్ర రూపంతో, వీరులకి వీర రూపంతో కనిపించినటువంటి రామచంద్ర ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. అయితే హనుమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు అంటున్నారు, గృహీత్వ హరకోదండే రామో పరిణయోన్ముఖే పస్పంద నయనం వామం జానకీ జామదగ్నయో. రాముడు శివధనస్సును ఎక్కుపెట్టగానే ఇద్దరి ఎడమ కళ్ళు అదిరాయన్నాడండి హనుమ. శకున శాస్త్రం చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి ఇద్దరి ఎడమ కళ్ళు ఎవరివి అని? ఒకటిది సీతమ్మ, రెండు ఆ యొక్క పరశురాముడు. సీతమ్మ తల్లికి ఎడమ కన్నారు అదరడం అనేటటువంటిది శుభసూచకం. అంటే సీతమ్మకి వివాహం జరిగిపోతున్నది అని శుభసూచకంగా ఆవిడికి ఎడమ కన్ను అదిరింది. మరి ఆ యొక్క జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడికి ఎడమ కన్ను అదరడం ఏమిటి అంటే అతడికి గర్వభంగం కానున్నది త్వరలో అని చెప్పడానికి. ఈ విధంగా ఇద్దరి ఎడమ కళ్ళు ఎదురైట ఆ సమయంలో. ఉక్షిప్తం సహ కౌశికస్య పులకై సార్ధం ముఖైర్నామితం భూపానాం జనకస్య సంభ్రమధియాసాకం సమాస్మాలితం వైదేహీ మనసా సమంచ సహసా కృష్ణం తతో భార్గవ ప్రౌఢాహంకృతి దుర్మదేన సహితం తద్భగ్నమైషం ధను. ఇద్దరు ఆనందించారటండి ప్రముఖంగా. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు విశ్వామిత్రుడు, రెండు జనక మహారాజు గారు. ఎందుకని? ఏ పరమాత్మనైతే జగన్మాతతో అనుసంధానం చేయడం కోసం కష్టపడి తాపత్రయపడి వెళ్ళి దశరథుణ్ణి బతిమాలి తన కుమారుణ్ణి తీసుకువచ్చి తనతో యజ్ఞాన్ని నిర్వర్తించి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడో ఆ రామచంద్ర ప్రభు తన కార్యాన్ని సఫలీకృతం చేశాడు, నా బాధ్యత పూర్తయిందని ఆనంద బాష్పాలు రాల్చాట విశ్వామిత్రుడు. మరి జనకుడు ఎందుకు ఆనందించాడని? ఇప్పటిదాకా ఏ రాజకుమారుడు వచ్చి ఎత్తలేకపోయాడు ఈ ధనస్సుని. ఇన్నాళ్ళకి ఈ కన్యాశుల్కం అనేటువంటి ఈ కన్యా వీర్యశుల్కగా ప్రకటించిన సీతాదేవి ఆవిడ ఇన్నాళ్ళకి పెళ్లి కూతురు కాబోతున్నది, నా తల మీద ఉన్నటువంటి భారం కిందకి దిగింది అని ఆయన ఆనందించాట జనకుడు. చూడండి, ధనస్సును ఒక్కసారి రామచంద్ర ప్రభు ఇలా పట్టుకుని సంధించడానికి ఇలా కిందకి లాగితేనండి, ధనస్సును ఇలా కిందకి వంచుతారుగా పట్టుకుని, ఇలా వంచితే సభలో ఉన్న రాజుల యొక్క తలలన్నీ దించుకున్నారు అందరూ. వాళ్ళ తలలు వంగాయిట కిందకి. చూడండి, అయితే రామస్వామి ధనస్సును ఎక్కువ పెట్టబోతున్నాడని తెలుసుకుని లక్ష్మణుడు అన్నట్ట అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాటే. బోధాయన రామాయణం అని బోధాయన మహర్షి వారు రాస్తారు ఇక్కడ. పృథ్వీ స్థిరాభవ భుజంగమదారయైనాం త్వం కూర్మరాజ తదిదం ద్వితయం దదాన దిక్కుంజరాః కురుత చత్రితయే నిధీర్షాం ఆర్యః కరోతి హరకార్ముకమాతతవ్యం. ఓ భూదేవత జాగ్రత్తగా ఉండవమ్మా అన్నట్టు లక్ష్మణుడు. ఎందుకని? మా రామచంద్ర ప్రభు శివధనస్సుని ఎక్కువ పెట్టబోతున్నాడు, కాస్త అదిమి ఉండు అన్నాడు, కదలద్దన్నాడు. నువ్వు కదిలితే అందరికీ ప్రమాదం. అందుకని అంతేకాదు, ఓ ఆదిశేషుడా, ఈ భూమినంతటినీ మోస్తున్న ఆదిశేషుడికి చెప్తున్నాడు ఆయన, సావధానంగా ఉండవయ్యా, కదలబోకన్నాడు.
ఓ కూర్మరాజమా, కూర్మరాజాన్ని, మందరాచలాన్ని మోసినటువంటి కూర్మరాజం ఉన్నదే దాన్ని అంటున్నాడు, రాబోయే భయంకర ధ్వానాన్ని కాస్త తట్టుకోమన్నట్ట. ఇక 8 దిక్కులా ఉండేటటువంటి అష్టదిగ్గజాలన్నింటికీ కూడా హెచ్చరించాడు, సావధానులై ఉండండి అని. రామచంద్ర ప్రభు శివధనస్సుని అల్లికత్రాడు బిగిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎన్నో వర్ణనలు వెళ్ళి ఈ శివధనుర్భంగం గురించి చెప్తూ పెద్దలు, దోర్దండం దితయేన కండపరసో కోదండమారోపయన్ కుర్వాణశ్చ విదేహదేశ నృపతిం తీర్ణ ప్రతిజ్ఞావరం సానందం కుశికాత్మజేన సదృశం బృందేన కౌతూహలాత్ సవ్రీడం ప్రియయా అవలోకితముఖః రామోస్తు న శ్రేయసే. భుజద్వయంతో రామచంద్ర ప్రభు శివధనస్సును ఎత్తగా ఈ ప్రతిజ్ఞ అనే బరువు తీర్చుకున్న సంతోషంతో జనకుడు చూశాడు. విశ్వామిత్రుడు ఆనంద బాష్పాలు రాల్చాడు. స్త్రీ సముదాయం అంతా కూడా సభలో సీతమ్మకి చక్కని వివాహం, పెళ్లి కొడుకు దొరికాడు, వివాహం జరుగుతోందని వాళ్ళందరూ ఆనందించారట. సీతాదేవి సిగ్గుతో చాలా ఆనందించినదై రామచంద్ర ప్రభువుని చూసి సిగ్గుపడిందిటండి. ఇన్ని భావాలతో చూడబడుతున్నటువంటి రామచంద్ర ప్రభు ఉన్నాడే, ఆ రామచంద్ర ప్రభు మనందరికీ శ్రేయస్సునిచ్చుగాక. ఎంతమంది ఎన్ని రకాలుగా దర్శించారండి ఆ రామచంద్ర ప్రభువుని, ఆ కోదండధారిని. ఆ కోదండాన్ని చేత్తో పట్టుకున్న రాముణ్ణి దర్శనం చెయ్యాలి, మనం భావన చెయ్యాలి. భావన చేస్తూ శ్రీరామ జయరామ కోదండరామ అని ఆయన్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళకి సకల శుభాలు శ్రేయస్సులు అప్పటికప్పుడే రామచంద్ర ప్రభు కట్టబెడతారు. కాబట్టి ఇది చాలా గొప్పదైన సన్నివేశం అండి. అందుకనే శివధనస్సుని రాముడు వచ్చేస్తాడు అంటే రాశబ్దము నారాయణ అనేటటువంటి నామంలో రకారాన్ని తీసుకున్నారు, నమశివాయ. మా శబ్దాన్ని తీసుకున్నారు నమశివాయలోంచి. రామ నిరతిశయ ఆనంద ఘన మూర్తి రామచంద్ర ప్రభు అంటే హరిహర భేదం లేనటువంటి స్వరూపమేనయ్యా రాముడు అంటే. శివధనస్సుని తాను విరిచాడు, తాను విష్ణువు అనేటటువంటి భావం కాదక్కడ, నేను శివుణ్ణి కూడా అని చెప్పడం. అంటే నాకు భేదం లేదయ్యా అని చూపించడం. ఎంతగానో ఆనందించారు. ఆనందించగానే మొట్టమొదట ఆనందించిన వాడు ఎవరు అంటే జనక మహారాజు గారు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా యొక్క భారం తీరింది, ఇప్పుడు తర్వాత నిర్ణయం ఏం చేయాలో మీరు చెప్పండి అన్నాడు. నా సీతని గెలుచుకున్నాడు రాముడు, ఆనందపరవశుడు అయ్యాడు. ఇక్కడే మళ్ళీ చెప్తారు హరిదాసుడు ఏమని, రాముడు ఎంత గొప్పవాడో లక్ష్మణుడు కూడా అంతే గొప్పవాడని ఊర్మిళని కూడా ఇస్తారన్నట్టే. ఎందుకు ఇస్తాడు అంటే, రాముడు తన ధనస్సును ఎక్కుపెట్టి 2 ముక్కలు చేసిన తర్వాత, ఇదిగో నా అన్నగారు 2 ముక్కలు చేశాడు ధనస్సును, 2 ముక్కలు చేత్తో పట్టుకుని చూపించాట సభలో అందరికీ లక్ష్మణుడు. అందువల్ల ఇతడు బలవంతుడారా, కాబట్టి 2వ కూతుర్ని ఇతనికిచ్చి వివాహం చేస్తానన్నాడని హరిదాసుల కథలండి ఇవన్నీ, వాల్మీకుల్లో కాదు. కాబట్టి చర్చిస్తే వెంటనే కబురు పెట్టండి దశరథుడికని దూతల్ని పంపించాడు. దూతల్ని పంపిస్తే ఏమని సమాచారం, అయోధ్యకు వెళ్ళండి మీరు వేగంగా గుర్రాలు కట్టుకుని. సేయం మమసుత రాజన్ విశ్వామిత్ర పురస్కృతై యదృశ్చయా గతై రాజన్ నిర్జిత తవ పుత్రకై తస్మై దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే ప్రతిజ్ఞాం తర్తుమిచ్చామి తదనుజ్ఞాతుమర్హసి. ఏమయ్యా, మా అమ్మాయిని వీర్యశుల్కగా ప్రకటించాను సీతమ్మని. ఆ సీతమ్మని మీ యొక్క కుమారులైనటువంటి రామచంద్ర ప్రభు ఆయన గెలుచుకున్నాడు తాను శివధనుర్భంగం చేసి. అందువల్ల మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చెయ్యాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు వస్తే ఈ వివాహాన్ని మనం జరిపించవచ్చు, కాబట్టి మీరు ఇక్కడికి రావలసింది అని చారుల చేత వర్తమానం పంపించాడు. పంపిస్తే తొందరగా బయలుదేరి వెళ్ళారండి పరివారం అందరూ కూడా. సంతోషపడిపోయాడు. 3 రోజులు పట్టిందట వీళ్ళు వెళ్ళడానికి అయోధ్యకి, ఆ మిథిలా నగరం దగ్గర నుంచి. 3 రోజులు పట్టిన తర్వాత దశరథుడికి ఈ విషయం చెప్పగానే ఆయన ఆనందచిగుతుడై పరివారాన్ని అంతటినీ సమావేశపరిచి వశిష్ఠ దేవాది ప్రభుతులందరినీ కూడా వెంట పెట్టుకుని సైన్యంతో సహా కదలి దశరథ మహారాజు గారు తర్వాత రోజు బయలుదేరారు ఈ విడిదికి. మిథిలా నగరానికి సంభారాలన్నీ తీసుకుని వెళ్తే 1 రోజు ఎక్స్ట్రా అయింది, 4 రోజులు పట్టింది.
అయితే వరుణయాగం చేస్తున్నాడు అప్పటికే జనక మహారాజు గారు. ఏమండి వివాహం చేద్దామనుకుంటే ఇక ఈ యొక్క యజ్ఞం పూర్తయిపోతే నాకు చాలా విధానంగా బాగుంటుందని ఋషులు అంటున్నారు, కాబట్టి యజ్ఞం పూర్తయిన తర్వాత అవభృతం అయిన తర్వాత ఈ వివాహం చేస్తానని విశ్వామిత్రుడితో చెప్పాడు జనకుడు. ఎప్పటికీ రామచంద్ర ప్రభు ధనస్సును విరిచిన 12వ రోజు జరిగింది కళ్యాణం. ఈ అవభృతం కూడా 12 రోజులు ఉంది యజ్ఞం పూర్తవడానికి. ఈ 12 రోజుల తర్వాత చేస్తానని చెప్తే సరేనన్నాడు. ఈలోపు చారుల్ని పంపించారు. వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి 4 రోజులు, 7 రోజులు పూర్తయి ఇంకా 5 రోజులు ఉంది. దశరథుల వారు వచ్చారని చెప్పారండి. చెప్పగానే దశరథ మహారాజు గారు ఆనందజిగితుడయ్యాడు. జనక మహారాజు గారు సానందంగా ఎదురు వెళ్ళారు. ఎలాగా శతానందుని పక్కన పెట్టుకుని, ఇంటి పురోహితుడు కదూ, ఎదురుగా పెట్టుకుని వెళ్ళారు. ఎదురు వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి దశరథ మహారాజు గారు 2 చేతులు కూడా పట్టుకున్నట్ట జనక మహారాజు గారు ఆనందంగా అంటున్నాడు. వశిష్ఠ మహర్షిని కూడా చూసి ఏమని అంటే, ఓ దశరథ మహారాజా, యజ్ఞం చేయడానికి ఇక అవభృతం దగ్గరలోనే ఉన్నది కాబట్టి యజ్ఞానంతరం వివాహం ఋషులు సమ్మతమైంది. ఋషులందరూ యజ్ఞం తర్వాత వివాహం చేయమని చెప్పారు. కాబట్టి సీతాదేవిని రామచంద్రమూర్తికి భార్యగా స్వీకరించమని నేను ప్రార్థిస్తున్నానన్నాడు జనకుడండి. ఎంత వినయం చూపించాడో చూడండి. ఈయన వినయం చూపిస్తే వియ్యంకుడు ఇంకెంత వినయం చూపిస్తాడో చూపిస్తారు ఇక్కడ. దశరథుడు అన్నాడు, ప్రతిగ్రహో ధాతృవశ శృతమేతాన్ మయా పురా యథా వక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. ఎప్పుడు దానం అనేటటువంటిది దాత యొక్క చేతుల్లో ఉంటుందయ్యా. నువ్వు ఇచ్చేవాడివి, నేను పుచ్చుకునేవాడిని. నువ్వు కన్యాదాతవి, నువ్వు ఎలా చెప్తే మేము అలా నడుస్తామన్నట్టు దశరథుడు. ఎంత వినయమో చూసారా. ఈయన గౌరవాన్ని ఆయన తగ్గించలేదు, ఆయన గౌరవాన్ని ఈయన తగ్గించలేదు. బియ్యంకులంటే అలా ఉండాలయ్యా, మాటల్లో విధానాలు కలిసిమెలిసి అలా ఉంటేనే చూసిన వాళ్ళందరికీ చూడముచ్చటగా ఉంటుంది అని చూపిస్తోంది. రామావతారం మనకండి. వాల్మీకి అనుసంధానం చేస్తాడు, మానవ చరిత్ర చెప్తున్నాడు. రాముడిని అడ్డుపెట్టి రాముడే మానవుడిగా వచ్చినప్పుడు రాముడు ఆచరించిన ప్రతి ఆచరణ కూడా మనకి శిరోధార్యం. అందువల్ల వియ్యంకులు ఎలా ఉండాలో ముందుగానే చూపించారు ఇక్కడ. చూడండి, వెంటనే ఆ మాట విని ఆనందించాట జనకుడు. ఆహా, ఎంత గొప్ప వియ్యంకుడు దొరికాడు నాకు ఈరోజు, నా మాటకి ఇంత విలువిచ్చాడు అనుకుని ఆనందపడి కొంతమందిని పిలిచి కుశధ్వజుడి దగ్గరికి వెళ్ళి నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడిని కూడా పిలుచుకురండి అన్నట్ట. వివాహం జరగబోతోంది నా కూతుళ్ళది, నా తమ్ముడు కూడా ఇక్కడ ఉండాలి అని. ఆ తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి కబురు వెళ్ళింది. ఆయన కూడా వచ్చాడు. ఇక అందరూ వచ్చారని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క ఆడపెళ్లివారు మగపెళ్లివారు ఎదురుగా కూర్చున్నారు. ఎదురు సన్నాహాలండి. కూర్చుని ఎవరి వంశం గురించి వాళ్ళు చెప్పుకోవాలి. ముందు మగపెళ్లివారు విధానం కాబట్టి వశిష్ఠుల వారు పురోహితుడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏవయ్యా, ఈ ఇక్ష్వాకు వంశ ప్రభువులకి పురోహితుడిగా ఉన్నటువంటి నేను ఈ ఇక్ష్వాకు వంశం యొక్క పూర్వీకుల గురించి చెప్తున్నాను వినమన్నాడు. ఎందుకండి, వివాహం జరిగే ముందే ఇరు వంశాల యొక్క పుట్టుపూర్వోత్తరాలు కూడా బాగా తెలుసుకుని అది గొప్ప వంశమైతే మా పిల్లని ఇవ్వాలి అని నిర్ణయం చేసుకోవాలని రాముడి యొక్క వివాహం మనకి ఆదర్శం అయ్యింది. అందుకనే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటున్నారు. ఇప్పుడు ఒక తరం కూడా చూడట్లేదు అనుకోండి. కారుందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అనుకుంటున్నారు, కానీ వాడి వంశం ఏమిటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇవేమీ మనకు అక్కర్లేదు. 3వ రోజు తూనా కుటుంబాలు విడాకులతో బయటకు వస్తున్నారు మళ్ళీ. కాబట్టి రాముడి యొక్క కళ్యాణం ఆదర్శం అండి. ఈ ఆదర్శంగా చూపిస్తున్నాడు. వశిష్ఠుడు ఇంటి పురోహితుడిగా మాట్లాడుతున్నాడు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము నుండి బ్రహ్మగారు ఉద్భవించారన్నాడు. అవ్యక్తమైన పరబ్రహ్మం అంటే ఏమిటి అంటే, అవ్యక్తము అని దేన్నంటారంటే శుద్ధమైనటువంటి పరబ్రహ్మము. ఈ శుద్ధమైన పరబ్రహ్మము ఎప్పుడైతే సృష్టికి అభిముఖమైందో అప్పుడు మాయతో కలుస్తుంది. ఈ సృష్టికి అభిముఖమైనటువంటి పరబ్రహ్మము నుండి బ్రహ్మగారు వచ్చారు. అందుకనే అవ్యక్త అంటే ఏమిటి అంటే ఆత్ వాసుదేవాత్ అని, వ్యక్తం అంటే అవ్యక్తం. వ్యక్తం అవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ప్రాకట్యం చెందాడు. అంటే వాసుదేవుడు ఒక రూపంలోకి వచ్చాడు. వాసుదేవ స్వామి వారు సృష్టి చెయ్యాలనే సంకల్పం ఆయనకి కలిగింది.
ఆయన నుండి బ్రహ్మగారు వచ్చారట. ఈ బ్రహ్మగారికి ఎవరు పుట్టారు? మానసపుత్రులు, ప్రజాపతులు పుట్టారు. ఈ ప్రజాపతుల్లో ఒకడైనటువంటి మరీచికి కశ్యపుడు పుట్టాడయ్యా. ఆ కశ్యపుడికి సూర్యభగవానుడు పుట్టాడు. ఈ సూర్యుడికి పుట్టినవాడు మనువు, స్వయంభువ మనువు. ఈ మనువుకు పుట్టినటువంటి వాడు ఇక్ష్వాకు. ఈయన పేరు మీదుగా ఈ వంశానికి ఇక్ష్వాకు వంశం అని పేరు వచ్చింది. ఈ ఇక్ష్వాకుకి పుట్టినవాడు కుక్షి, కుక్షికి పుట్టినవాడు వికుక్షి, వికుక్షికి పుట్టినవాడు బాణుడు, బాణుడికి పుట్టినవాడు అనరణ్యుడు, అనరణ్యుడికి పుట్టినవాడు పృథువు, పృథువుకి పుట్టినవాడు త్రిశంకువు, త్రిశంకువు పుట్టినవాడు దుందుమారుడు, దుందుమారుడికి పుట్టినవాడు యవనాశ్వుడు, యవనాశ్వుడికి పుట్టినవాడు మాంధాత, మాంధాతకి పుట్టినవాడు సుసంధి, సుసంధికి పుట్టినవాడు ధ్రువసంధి, ధ్రువసంధికి పుట్టినవాడు భరతుడు, భరతుడికి పుట్టినవాడు అసితుడు, అసితుడికి పుట్టినవాడు సగరుడు, సగరుడికి పుట్టినవాడు అసమంజసుడు, అసమంజసుడికి పుట్టినవాడు అంశుమంతుడు, అంశుమంతుడికి పుట్టినటువంటి వాడు దిలీపుడు, దిలీపుడికి పుట్టినవాడు భగీరథుడు, భగీరథుడికి పుట్టినటువంటి వాడు కాకుత్సుడు, కాకుత్సుడికి పుట్టినవాడు రఘువు, రఘు మహారాజుకు పుట్టినవాడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి పుట్టినవాడు శంకనుడు, శంకరుడికి పుట్టినవాడు సుదర్శనుడు, సుదర్శనుడికి పుట్టినవాడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి పుట్టినవాడు శీఘ్రగుడు, శీఘ్రగుడికి పుట్టినవాడు మరువు, మరువుకు పుట్టినటువంటి వాడు ప్రసస్రుకుడు, ప్రసస్రుకుడికి పుట్టినవాడు అంబరీషుడు. ఈ అంబరీషుడే ఏకాదశి ఉపవాసం గురించి చెప్తారు భాగవతంలో మనకి. ఈ అంబరీషుడికి పుట్టినవాడు నహుషుడు, నహుషుడికి పుట్టినవాడు యయాతి, యయాతికి పుట్టినవాడు నాభాగుడు, నాభాగుడికి పుట్టినవాడు అజమహారాజు, అజమహారాజుకు పుట్టినవాడు దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు గారి కుమారులే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నారు. ఇదయ్యా ఇక్ష్వాకు వంశం యొక్క మొత్తం విశేషం అన్నారు. అయితే ఇది చెప్పిన తర్వాత ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకుకుల జాతానాం వీరాణాం సత్యవాదినాం రామలక్ష్మణయోరర్ధే తత్సుతే వరయే నృప సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే ధాతుమర్హసి. వశిష్ఠుడు చెప్తున్నాడండి, వంశం ఆది నుంచి పరిశుద్ధులైన పరమధార్మికులైన ఇక్ష్వాకు కులమందు ఆవిర్భవించిన ఈ దశరథ పుత్రులైనటువంటి శ్రీరామ లక్ష్మణుల కొరకై నీ కుమార్తెలైనటువంటి సీతని ఊర్మిళని మేము వరిస్తున్నాం అని వశిష్ఠుల వారు చెప్పారు. అయితే ఇక్ష్వాకు వంశం వారిపై సర్వాధికారాలు కలిగినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క మాట తీయలేనటువంటిదండి. అందువల్ల ఆయన నా మాటలో మొత్తం అంతా కూడా ఈ యొక్క మాట అంతా కూడా దాగి ఉంది శక్తి, నేను చెప్పింది ఇక్కడ జరుగుతుందనే ఆర్షేయతతో మాట్లాడేట వశిష్ఠుడు. ఇలా మాట్లాడగానే ఈ ప్రసంగం మగపెళ్లి వారి హోదాకి తగినట్టుగానే ఉందన్న చూడగానే. అయితే ఆడపెళ్లి వారు ఎలా మాట్లాడాలో వారు ఎలా ఉండాలో కూడా చూపిస్తున్నారండి. ఎందుకని? మగపెళ్లి వారిలో ఇంటి పురోహితుడు లేచి మాట్లాడాడు, ఈ వంశం ఇది, ఈ వంశ పుట్టుపూర్వోత్తరాలు ఇవని. మరి ఆడపెళ్లి వారిలో ఎవరు చెప్పారయ్యా అంటే తన వంశం గురించి తానే లేచి చెప్పుకున్నట్టు జనకుడు ఆ మర్యాదను ఇచ్చాడు మగపెళ్లి వారికి. ఇచ్చి అంటున్నాడు, ఏవం బ్రువాణాం జనక ప్రత్యువాచ కృతాంజలి. నమస్కారం చేసి చెప్తున్నాడు జనకుడు, శ్రోతుమిచ్చామి బద్ధందే కులం న పరికీర్తితం ప్రధానేహి మునిశ్రేష్ఠ కులం నిరవశేషత వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామతే. అయ్యా, దోషులు గట్టించి వినయం చూపించి తన వంశ వివరణ కూడా చెప్పుకుంటున్నాడు జనకుడు. వివాహ ప్రసంగం జరిగేటప్పుడు కులము వివరంగా చెప్పుకోవాలి, అందువల్ల నేను కూడా నా వంశం గురించి చెప్పుకుంటున్నానయ్యా అంటున్నట్ట. కాబట్టి నా మాటలు వినండి. మా వంశ వివరణ, మా వంశానికి మూల పురుషుడు నిమి చక్రవర్తి. ఈ నిమి చక్రవర్తికి పుట్టినవాడే మిది. ఈ మిది చక్రవర్తి పేరు మీదుగానే మాకు ఈ మిథిలా నగరం అనేటటువంటి నగరం ఏర్పడింది అన్నారు. అయితే ఈ మిదికి పుట్టినటువంటి వాడు జనకుడు. ఈ జనకుడు అని ఎందుకు ఇతనికి పేరు వచ్చింది అంటే ఏమిటి అంటే, మిదిని మదిస్తే పుట్టాటండి ఈ జనకుడు. అంటే తల్లి లేకుండా తండ్రి నుండే ఉద్భవించాడు కాబట్టి జనకుడి నుంచి పుట్టినవాడు కాబట్టి ఇతనికి జనకుడు అని పేరు వచ్చింది. ఆ రోజు నుంచి వంశంలో వారు అందరూ కూడా జనకులు అని పిలువబడుతున్నారు. అసలు మూల జనకుడు ఎవరు అంటే ఈయన మిదికి పుట్టినవాడు కాబట్టి ఈయన జనకుడు. ఈ జనకుడికి పుట్టినవాడు ఉదావసు, ఈ ఉదావసుడికి పుట్టినవాడు నందివర్ధనుడు, నందివర్ధనుడికి పుట్టినవాడు సుకేతుడు, సుకేతుడికి పుట్టినవాడు దేవరాతుడు. ఈ దేవరాతుడికే దేవతలందరూ కూడా ఈ యొక్క ధనస్సునిచ్చారు. అయితే ఒక సందేహం కలగచ్చు మీకు,
ఏమండి న్యాసంగా ఇచ్చారంటే అర్థం ఏమిటి? ఏమే కొంతకాలం నీ దగ్గర నుంచి తర్వాత నుంచి తీసుకెళ్తామని, అది అర్థం. ఎవరో మన దగ్గర ఏదో ఒక వస్తువు దాచుకున్నారే అనుకోండి, ఆ వస్తువును మనం అమ్మేసుకుంటే ఏమవుతుంది? ఆ తర్వాత వాడు వచ్చి అడుగుతాడుగా. మరి న్యాసంగా పెట్టిన శివధనుస్సుని ఎలాగ వీర్యశుల్కగా ప్రకటించి సీతమ్మని దీన్ని పణంగా పెట్టాడు? ఇది ఆలోచించాలి. జనకుడు దాన్ని పందంగా పెట్టేశాడంటే తన వస్తువు అయితే పెట్టుకోవచ్చు, మరి దేవతలు న్యాసంగా ఇచ్చిన వస్తువుని ఎలా పెట్టాడు? అయ్యా అందులో విరిగిపోయింది ఇప్పుడు ఇది. రేపొద్దున వాళ్ళు వచ్చాడు, ఇది ఏం సమాధానం చెప్తాడు జనకుడు? అంటే కూర్మ పురాణంలో దీనికి సమాధానం చెప్పారు. ఏమన్నారు అంటే, ఈ వరుణయాగం చేశాడుగా, ఈ వరుణయాగం చేసినప్పుడు దీనికి ముందు ఒక యాగం చేశాడు. సీతమ్మ తల్లి కనిపించినప్పుడు ఒక యాగం జరిగింది. ఆ యాగం చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాట ఈ జనకుడికి. నాయన, నీ దగ్గర ఉన్నటువంటి నా శివధనస్సు ఉన్నదే, దేవతలు నీకు ఇచ్చారు, ఆ శివధనస్సు నీ దగ్గరే శాశ్వతంగా ఉంచుకో, నీకు ఇచ్చేస్తున్నా అందా అని పరమేశ్వరుడు ఆ శివధనస్సుని ఇచ్చేశాటండి జనకుడికి. ఆయన వశం అయిపోయింది. తర్వాత దాన్ని వీర్యశుల్కగా ప్రకటించి దీన్ని పణంగా పెట్టించాడు. లేకపోతే న్యాసంగా ఉన్న వస్తువుని జనకుడు పెట్టడే. ఈ దేవరాతుడి వంశం నుంచే వస్తోంది ఈ శివధనస్సు. ఆ దేవరాతుడయ్యా ఇతను. ఈ దేవరాతుడికి పుట్టినవాడు బృహదద్రుడు. ఈ బృహదద్రుడికి బృహద్రథుడికి పుట్టినవాడు మహావీరుడు. మహావీరుడికి పుట్టినటువంటి వాడు సుద్రుతుడు. సుద్రుతుడికి పుట్టినవాడు దుష్టకేతువు. దుష్టకేతుకు పుట్టినవాడు హర్యస్వుడు. హర్యస్వుడికి పుట్టినవాడు మరువు. మరువుకు పుట్టినవాడు ప్రతీందకుడు. ప్రతీందకుడికి పుట్టినవాడు కీర్తిరథుడు. కీర్తిరథుడికి పుట్టినవాడు దేవమీఢుడు. దేవమీఢుడికి విబుధుడు పుట్టాడు. విబుధుడికి మహీద్రకుడు పుట్టాడు. మహీద్రకుడికి కీర్తిరాతుడు పుట్టాడు. కీర్తిరాతుడికి పుట్టినవాడు మహారోముడు. మహారోముడికి పుట్టినవాడు స్వర్ణరోముడు. స్వర్ణరోముడికి పుట్టినవాడు హరస్వరోముడు. హరస్వరోముడికి పుట్టినవాడే శీరధ్వజుడు. ఈ జనకుడినే శీరధ్వజుడు అసలు పేరు. జనకుడి యొక్క అసలు పేరు ఏమిటంటేనండి శీరధ్వజుడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, వచ్చిన వాళ్ళందరినీ జనకులనే పిలుస్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనకుడి పేరు ఏమిటంటే శీరధ్వజుడు. అతని తమ్ముడి పేరు కుశధ్వజుడు. కాబట్టి ఈ శీరధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు, ఒకళ్ళు సీత, రెండు ఊర్మిళ. ఇతడి తమ్ముడున్నాడే, ఇతడి తమ్ముడు కుశధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకళ్ళు మాండవి, రెండు సుతకీర్తి. ఈ విధంగా నలుగురు కుమార్తెల గురించి వివరించి ఇది మా వంశం అన్నాడు. సాంకాస్య నగర ప్రభు అయినటువంటి సుధన్వుణ్ణి సంహారం చేసి జనకుడు ఆ నగరాన్ని తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి ఇచ్చి ఏలుకోమని చెప్పాట. అప్పటి నుంచి ఈ కుశధ్వజుడు సాంకాస్య నగరాన్ని రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఈరోజు నేను పిలిస్తే ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. చూడండి, తర్వాత దశరథ జనక మహారాజులు బ్రహ్మానంద భరితులు అయ్యారటండి. ఒకళ్ళనొకళ్ళు మీ వంశం గొప్పదంటే మా వంశం గొప్పదని ఒకళ్ళ వంశాలు బాగా తెలుసుకున్నారు. విశ్వామిత్రుడు వెంటనే ఈ ఉభయ కులాల వారికి సంబంధం చాలా ప్రశస్తమైనది అని ప్రశంసించారు. అందుకనే చెప్తారు అశ్వలాయన సూత్రాల్లో ఒక మాట, కులమగ్రే పరీక్ష్యం స్యాత్ మాతృతః పితృతశ్చ. అటు మాతృవంశాన్ని ఇటు పితృవంశాన్ని, రెండు వంశాలని కూడా చూడమన్నారు వివాహం చేసేటప్పుడు. రెండు వంశాలు గొప్పవా కాదా అని తెలుసుకోవాలట. అందువల్ల వివాహానికి ముందే వధూవరుల యొక్క మాతృ పితృవంశాలు బాగా విచారించవలసి ఉన్నది. ఇలాంటి సుప్రసిద్ధమైన వేదవాక్కులకి అనుగుణంగా రామచంద్ర ప్రభు కళ్యాణం ఇక్కడ జరుగుతోంది. అందుకనే శ్రీరామ అవతారం మానవులకి సర్వధర్మ కర్మ నిర్ణయాల్ని నిరూపిస్తోంది ఇక్కడ. అంటే మనిషికి ఎలాంటి కర్మ ఆచరించాలి, ఎలా తన యొక్క సంస్కారములు అనేటటువంటివి ముందరికి వెళ్ళాలి, రాముణ్ణి చూసి నేర్చుకో ఇది చెప్తున్నారు. అంతేకాదు శ్రీరామ అవతారంలో మధురమైనటువంటి అవతారం రామావతారం. కాబట్టి అవతార ప్రవర్తనలో కూడా, రామచంద్ర ప్రభు ప్రవర్తనలో కూడా సర్వధర్మాలకి ఆయన ఆదర్శమూర్తిగా మనకి దర్శనమిస్తారు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ, అందుకని ఆదర్శమూర్తిగా దర్శనమిస్తారు. ఎన్ని యుగాలు మారనటువంటి ధర్మ వ్యవస్థని వాల్మీకి మహర్షి రామచంద్ర ప్రభు ద్వారా మనకి ఏర్పాటు చేశాడు. అంతటి గొప్పదైనటువంటి మానవ కథారూపంలో రామాయణాన్ని స్పష్టంగా నిరూపించాడు వాల్మీకి ఈ గ్రంథమును. అందుకనే రామాయణం చూడండి, మీరు రామాయణం చదివారనుకోండి ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలుస్తుంది. రామాయణం చదివితే శకున శాస్త్రం అంటే ఏమిటో తెలుస్తుంది.
రామాయణం చదివితే ఈ గొప్పదైన సాముద్రిక శాస్త్రం తెలుస్తుంది. రామాయణం చదివితే శృతి స్మృతుల యొక్క అర్థాలు ఏమిటో తెలుస్తాయి, అంటే వేదార్థం తెలుస్తుంది. ఇవన్నీ కూడా సర్వాన్ని తీసుకువచ్చి రామాయణంలో పెట్టాడు వాల్మీకి. కాబట్టి దీన్ని ఒక వేదికగా చేసుకున్నాడు రామాయణాన్ని మొత్తం అంతటినీ కూడా వాల్మీకి మహర్షి రామకథని ఆధారం చేసుకుని అన్నాడు. చూడండి, వంశ ప్రాముఖ్యతను ప్రశంసించినటువంటి విశ్వామిత్రుల వారు సభలో ఒకసారి లేచి వశిష్ఠుడితో కూడుకుని వశిష్ఠుడు చేయి పట్టుకున్నట్ట విశ్వామిత్రుడు పట్టుకుని లేచాట సభలో. అంటున్నట్ట, వివాహ సంబంధాన్ని కుదిర్చిన వాడు మొదటి నుంచి ఈయనేగా, శివధనస్సుని ఎక్కుపెట్టించి దగ్గరుండి రాముడి చేత శివధనుర్భంగం చేయించిన వాడు ఈయనే. ఇప్పుడు ఈయన హోదా చాలా పెద్దది, ఈయన ఏది చెప్తే అది జరిగి తీరుతుంది, పెళ్లి పెద్ద ఆయనే కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఈరోజు రాముడికి లక్ష్మణుడికి మీ అమ్మాయిలైనటువంటి సీతని ఊర్మిళని ఇస్తున్నావు కదా, నీ తమ్ముడైనటువంటి కుశధ్వజుడి యొక్క కూతుళ్ళైనటువంటి మాండవి సుతకీర్తుల్ని మా యొక్క దశరథ మహారాజు గారి యొక్క భరత శత్రుఘ్నులు ఇద్దరికీ కూడా మేము కోరుతున్నాం అన్నట్ట. విశ్వామిత్రుడి మాట అనగానే నమస్కారం చేసి జనక మహారాజు గారు, అయ్యా అమిత సంతోషాన్ని పొందుతున్నాను, సాక్షాత్తుగా నేను ధన్యుణ్ణయ్యాను, మహర్షుల ఆజ్ఞానుసారమే నేను పాటిస్తాను అని నమస్కారం చేసి తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడి కూతురుల్ని కూడా వివాహానికి సిద్ధం చేయమని చెప్పాడు. ఈ విధంగా సీత, ఊర్మిళ, మాండవి, సుతకీర్తి, రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకి కన్యలు కన్యాదానానికి సిద్ధమయ్యారు. ఏకాహ్న రాజపుత్రీణాం చతుశ్రూణాం మహామునే పాణిన్ గృహ్ణాంతు చత్వారః రాజపుత్ర మహాబల ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. ఒక రోజులోనే ఈ నలుగురు కుమార్తెల్ని కూడా పాణిగ్రహణం చేస్తానని ఆ దశరథ మహారాజు నలుగురు కుమారులు కూడా పాణిగ్రహణం చేయుదురుగాక అని సంకల్పం చేశారు. అయితే ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు ఈ రోజు నుంచి 3వ రోజు అన్నాడు. అంటే ఈరోజు మఖా నక్షత్రం, మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం వివాహానికి చాలా యోగ్యమైన నక్షత్రమని, ఈ ఉత్తరా నక్షత్రం రోజునే అందరికీ వివాహాలు నలుగురికి ఏర్పాటు చేస్తామని అక్కడ నిర్ణయం జరిగింది. చూస్తే ఒక్కసారి జ్యోతిష్య శాస్త్రంలో రామచంద్ర ప్రభువుది పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి సాధంతారవుతుంది. అయితే పుష్యమీ నక్షత్రం భరతుడిది. పుష్యమీ నక్షత్రం భరతుడిదైతే పుష్యమీ నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి ప్రత్యక్తారవుతుంది. ఏమంటే ప్రత్యక్తార పనికొస్తుందా వివాహానికంటే? మిగతా పనులకైతే పనికిరాదు, కానీ ప్రత్యక్తార వివాహే ప్రత్యగుత్తమం అన్నారు. వివాహానికి ప్రత్యక్తార చాలా ప్రశస్తమైనదని భరతుడికి కూడా అదే రోజు నిర్ణయం చేశారు. ఇక లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరిది ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి క్షేమతార అవుతుంది. క్షేమతార కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా వివాహానికి యోగ్యమేనన్నారు. అయితే సీతమ్మ తల్లి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోనే పుట్టింది. అదే ఉత్తరా నక్షత్రం రోజు వివాహం చేస్తూ ఉంటే అలా చేసుకోవచ్చా అని ఒక ప్రశ్న. ఒకే నక్షత్రం రోజున వివాహం చేసుకోకూడదు, కానీ వివాహం చేసుకుంటుంది కాబట్టి సీతమ్మ తల్లి శాస్త్రానికి ఎంత గౌరవం ఇచ్చారో చూపిస్తారండి మనకి. ఒకే నక్షత్రంలో వివాహం చేసుకుని రాముడితో కొంతకాలం వియోగవారం ఇవన్నీ కూడా అనుభవించవలసి వచ్చింది ఒకే నక్షత్రంలో చేసుకోవడం వల్ల అని జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా ప్రకాశింపజేశారు ఈ గ్రంథంలో అని చూపించారు. అయితే చూడండి, ఇక్కడ ఈ ఉత్తరా నక్షత్రం చాలా ప్రశస్తమైనది అనుకున్నారు. ఏతేన గోదానం షోడశే వర్షే, గొప్పదైనటువంటి గోదానాలన్నీ కూడా చేశాటండి దశరథ మహారాజు గారు. ఆగకుండా గోదానాలు చేసి సిద్ధపడ్డాడు వివాహానికి. అయితే ఈలోపు ఒక సంఘటన జరిగింది. ఏమిటని? యుధాజిత్తు అని భరతుడి యొక్క మేనమామ కేకేయ యొక్క తమ్ముడు కేకేయ మహారాజు గారు పంపగా అయోధ్య పట్టడానికి వచ్చాడు. మేనల్లుడిని చూడడానికి వచ్చాడండి యుధాజిత్తు మేనల్లుడిని చూద్దామని అయోధ్య పట్టడానికి వస్తే అక్కడ ఎవరూ లేరు, అందరూ వివాహానికి వెళ్ళారు, జనక మహారాజు గారు మిథిలా నగరానికి అని చెప్తే అక్కడి నుంచే బయలుదేరాటండి యుధాజిత్తు. చూడండి, నన్ను పిలవలేదు అని కోపాలేం పెట్టుకోలేదు. వెంటనే తన బాధ్యతగా మేనమామ కాబట్టి అల్లుడు పెళ్లికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ యొక్క యుధాజిత్తుని చూసినటువంటి దశరథ మహారాజు గారు ఆనందచికితుడయ్యాటే. ఆనందచికితుడై ఎంత గొప్పగా ఆనందించాడు. నాయనా వచ్చావా, చాలా
ఆనందిస్తున్నానన్నట్టండి. ఎంత ముద్దుగా ఉంటాయండి ఇలాంటి బాంధవ్యాలన్నీ కూడా. నిష్పక్షపాతమైనటువంటి అసూయ లేనటువంటి బాంధవ్యాలు ఇవన్నీ కూడా. మా మేనల్లుడు పెళ్ళని ఆనందంగా వెళ్ళాడు, పిలుపక్కర్లేదన్నారు ఇక్కడ. అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అనుకోకుండా భావమరిది వస్తే దశరథుడి యొక్క ఎంత ఆనందం కలిగిందో చెప్పలేమన్నారు. నలుగురిని కూడా పెళ్లి కొడుకుల్ని చేశారటండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని బుగ్గన కాటుక పెట్టారు, కాళ్ళకి పసుపు పారాణీలు రాశారు, కళ్యాణం బొట్లు అలంకరించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా దివ్య సుకుమారమైనటువంటి స్వరూపాలతో శోభిల్లారట. నలుగురు పిల్లల్ని తీసుకుని దశరథ మహారాజు గారు వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా జనకుడు సిద్ధంగా ఉన్నాడా అంటే ఒకసారి వెళ్ళి కనిపించమన్నారు. కనిపించమంటే వశిష్ఠుల వారు వచ్చి జనకుడితో అన్నారట, అయ్యా దశరథుడు కన్యాదాన నిమిత్తమై తమ కుమారుల్ని తీసుకుని కళ్యాణ వేదిక వద్దకు వస్తున్నాడని చెప్పగానే మీరు తరలి రావాలి, మేము వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే చెప్తున్నట్ట. చూడండి ఎంత అందమైన సమాధానం చెప్తాడో జనకుడు. ఆయన అంటున్నాడు, స్వగృహే విచారోస్తి యదా రాజ్యమిదం తవా. ఇది మీ ఊరండి, ఇది మీ రాజ్యం, నా రాజ్యం కాదు. మీరు హాయిగా మీరు మమ్మల్ని వచ్చి అడగడం ఏమిటి? మీరు కళ్యాణం దగ్గరికి వెళ్ళండి, మేము అన్నీ సిద్ధం చేసి ఉంచుతామని వాళ్ళని దగ్గరుండి కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకువెళ్ళాట. చెయ్యి పట్టుకుని దశరథుడిని జనక మహారాజు గారు. ఆ కళ్యాణ వేదికలు ఎలా వేశారన్నారు? నలుగురికి 4 మండపాలు వేశారట. నలుగురికి 4 మండపాలు వేసి పెళ్లి కొడుకుని అగ్నిహోత్రం ముందు కూర్చోబెట్టారు నలుగురిని కూడా. ఈలోపు జనక మహారాజు గారు చక్కగా సీతమ్మ తల్లిని అలంకారం చేసి శోభాయమానంగా పట్టుపుట్టం కట్టుకుని అమ్మవారు అలంకరించుకుని తీసుకుని వస్తే మా రామయ్యకి ఎదురుగుండా తీసుకొచ్చి కూర్చోబెట్టారన్నారు ఇక్కడ. చూడండి ఎంత గొప్పదైన ఆనందకరమైనటువంటి సన్నివేశమో ఇదంతా కూడా. గంధ పుష్పాలతో పూజిస్తున్నారు. వివాహ వేదిక చక్కగా అలంకరించారు. అంకురములతో కూడుకున్నటువంటి బంగారపు పాలికలన్నీ అక్కడ ఉన్నాయిటండి. నానావర్ణ చిత్ర కుంభములతో అక్కడ మండపం శోభిల్లుతోందన్నారు. ధూపపాత్రల నుంచి ధూపం అనేటటువంటిది పైకి వస్తోందిట. ఆ సన్నివేశాలన్నీ చూపిస్తున్నారు. అంతేకాదు సృక్కు శృవాలన్నీ కూడా శోభిస్తున్నాయి. పేలాలతో నిండినటువంటి పాత్రలు, చక్కగా తయారు చేయబడిన అక్షంతలతో కూడిన పాత్రలు అన్నీ అలంకరించబడి ఉన్నాయి. దర్భలను యథావిధిగా మంత్రపూర్వకంగా సమానంగా పరిచారట. విధిపూర్వకంగా అగ్నికి ఆహుతులు వేశారు. తరువాత సర్వాభరణాలతో అలంకరించబడిన సీతమ్మ తల్లిని జనక మహారాజు గారు ఆవిడ చెయ్యి పట్టుకుని రామచంద్ర ప్రభువుతో చెప్తున్నారుటండి. ఎలా చెప్తున్నారు? ఇక్కడ చెప్తున్నారు, సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తథా అబ్రవీ జనకో రాజా కౌసల్యానందవర్ధన. ఆ కౌసల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో తన కుమార్తె గురించి జనక మహారాజు గారు చెప్తున్నారు. ఇయం సీత, ఏమయ్యా రామ, ఇదిగో నా కూతురు సీత, ఒక్కసారి నీ కళ్ళెత్తి చూడవయ్యా నా కూతుర్ని అంటున్నాడ. చూడండి, ఇయం సీత మమ సుత, ఈవిడ నా కూతురు. చాలా ఆభిజాత్యంతో చెప్పుకున్నట్ట, నేను పెంచుకున్న కూతురు అని. చూడండి, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా, ఈవిడ ఈ రోజు నుంచి నీకు సహధర్మచారిణి. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణీం గృహణీష్వ పాణిన, ఈవిడ యొక్క చెయ్యిని నీ చేత్తో అందుకోవయ్యా, పాణిగ్రహణాన్ని చేయి. ప్రాజాపత్య వివాహాన్ని చూపిస్తున్నాడండి జనకుడు. అయితే ఏమి భాగ్యం అండి, ఎంతటి బ్రహ్మానంద పరవశుడయ్యాడు ఈ జనకుడు. రామచంద్ర, ఇదిగోనయ్యా మా సీత, నా కుమార్తె ఇదిగో నీకు దానమిస్తున్నానని నిర్దేశించి చెప్పాటండి. అంటే ఇచ్చేవాడిని నేను, పుచ్చుకునేవాడివి నువ్వు. అయితే ఇదిగో సీత అన్నాడు. అంతేకాదు మా అమ్మ అయోనిజ, ఆవిడ ఏదో స్త్రీ గర్భం నుంచి వచ్చినటువంటి స్త్రీ కాదు, ఆవిడ అయోనిజ. సీత లాంగల పద్ధతి, నాగటి చాలుతో దున్నుతూ ఉంటే ఆ నాగటి చాలుకు తగిలి పైకి లేచింది మా కూతురు అని చెప్పుకున్నట్ట. మమసుత, ఎందుకని మమసుతానికి నా కూతురు అని నొక్కి చెప్పడం, నా కూతురు అని నొక్కి చెప్పడం ఎందుకండి జనకుడు అంటే, విదేహులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకని ప్రసిద్ధ చెందినటువంటి కర్మయోగులుటండి ఈ జనక వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విదేహులు అని పిలువబడతారు. ఇలాంటి జనకులమైనటువంటి మా ఇంటిలో
పెంచబడినటువంటి తల్లి ఈ తల్లి అని చూపిస్తున్నట్ట. ధర్మతత్వ సమీతులమైనటువంటి వారం మేమందరం కూడా. కనుక ఎంతటి ఆభిజాత్యం ఉన్నదో మా అమ్మకి ఒక్కసారి కన్నెత్తి చూడవయ్యా అని సీతమ్మ తల్లిని చూపిస్తున్నాడు. అంతేకాదు నా కూతుర్ని అనురాగం చేత, తన భక్తి చేత, తన గౌరవం చేత మా అమ్మ ఇదిగోనని చూపించుకుంటున్నట్ట జనకుడు. అంతేకాదండి, మరొకటి చెప్తున్నాడు, రామచంద్ర ఈనాడు నీకు ఈవిడ సహధర్మచరీతవా, ఈవిడ నీకు సహధర్మచరీతవా, సహధర్మచారిణి అవుతున్నదయ్యా. ఏది స్వామి స్వీకరించు మా అమ్మ యొక్క చేయిని అంటున్నట్ట. అంతేకాదు ప్రతిష్ట ఏనాం భద్రంతే, భద్రంతే అన్నాడు, నీకు శుభమగుగాక. అంటే అల్లుణ్ణి మామగారు ఎలా ఆశీర్వదిస్తాడో ఆ విధంగానే భద్రంతే నీకు శ్రేయస్సు కలుగుతుంది రామా, నీ యొక్క నా కూతుర్ని నువ్వు స్వీకరించు అని ఆనందంగా ఆయన పట్టుకోమన్నాడు చేతిని. ఇక్కడే చాలా భావాలు చూపిస్తున్నారండి. ఇయం సీత, ఈవిడే నా కూతురు సీత అని చూపించడంలో ఎంత ఆభిజాత్యం ఉన్నదో జనకుడికి చాలామంది కవులు చెప్పుకున్నారండి. ఎందుకని ఇక్కడ చెప్తున్నారు, అపరిచ్ఛేద్య దివ్య లావణ్యవతి అయినటువంటి జగన్మాత ఈవిడ సామాన్యమైన స్త్రీ కాదుట. ఈవిడ ఆనందాన్ని చూసి రాముడే దిగ్భ్రాంతిని చెందాడా అన్నంతటి అందంగా ఉందిటి ఆవిడ. అయితే ఇక్కడ చెప్తున్నారు, ఈవ వివాహానికై ఒక శివధనస్సును ఎక్కుపెట్టడం పందెంగా పెట్టాడు ఈ జనకుడు. ఆ మాట విన్నప్పటి నుండి కూడా ఎవరు చెప్పారు? విశ్వామిత్రుడు చెప్పాడు, శివధనస్సును నువ్వు చూద్ది కానీ రా అని. ఆ మాట విన్నప్పటి నుంచి సీత ఎలా ఉంటుందో సీత సౌందర్యాన్ని ఊహించుకుంటూ పోల్చుకుంటున్నట్టు రామచంద్ర ప్రభు. పోల్చుకుంటున్నప్పుడు ఏమిటి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ సీతను ఊహించుకుంటూ ఉండుంటావు. నువ్వు ఊహించుకున్న సీత నిజమైన సీత కాదు, ఇదిగో ఈవిడ నా కూతురు నిజమైన సీత చూడవయ్యా రామా అన్నారు. లేదు, మరొకళ్ళు అంటున్నారు, సిద్ధాశ్రమం నుండి కూడా నువ్వు సీత గురించి విన్నప్పటి నుంచి కూడా సీతని ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉండుంటావు. సీత ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని. అలాంటి సీత నీకు గోడల మీద, కోటల మీద, బాటల మీద, తోటల మీద నీకు సీత ఎక్కడ పడితే అక్కడ కనిపించి ఉండవచ్చు. ఇలా ఉంటుంది సీత, ఇలా ఉంటుంది సీత నువ్వు అనుకుని ఉండవచ్చు. కానీ నువ్వు అనుకున్న సీత కాదయ్యా, ఈ సీత వేరు, ఈ సీత నా సీత చూడవయ్యా అని చూపించాట సీతమ్మ తల్లి. అసలు సీత మా అమ్మ, మా కుమార్తె ఇదిగోనన్నాడు. కాదన్నారు మరికొందరు. సీతమ్మని చూడగానే ఒక్కసారి రామచంద్ర ప్రభువుకి కాస్త కళ్ళు ముందు మెరుపు మెరిసినట్లు అనిపించింది. కళ్ళు మసగబారాయిట, ఆ మెరుపులాగా కనిపించింది సీతామాత. ఈ కళ్ళు మసగబారగానే నాయన కంగారు పడకు, కాస్త కళ్ళు సద్దుమడుగు చేసుకున్నాక ఒకసారి సరిగ్గా చూడు, ఈవిడ నా సీత, మా యొక్క సీత, ఇయం సీత నా సీత అని చూపించాట జనకుడు. అలా చూపించి సీత అంటే మా అమ్మ అయోనిజ అని చెప్పుకోవడం మామూలు మాట. నువ్వు కేవలం భోగార్థమో కామార్థమో నీకు వచ్చినటువంటి ధర్మపత్ని కాదు ఈవిడ, సహధర్మచరీతవా, నీకు ధర్మచారిణిగా వచ్చింది. అంటే నువ్వు ఇందులో శబ్దం ఎలా పలుకుతోందంటే నువ్వు భవిష్యత్తులో చేయబోయేటటువంటి అరణ్యవాసంలో కూడా నీకు తోడుంటుంది ఈవిడ అని చెప్పడం. కాబట్టి సహధర్మచరీతవా అని చూపించారు. అంటే నీ సుఖంలో సుఖం, నీ దుఃఖంలో దుఃఖం అవుతుంది ఈవిడని చెప్పారండి. కాబట్టి వ్యంగ్యంగా కూడా చూపించారు. ఇలాగా అరణ్యవాసములు చేసి నీతో రాక తప్పదని అర్థం చూపించారు. ఏమి స్వామి ఈ అమ్మని స్వీకరించు. అప్పుడు అనుకున్నట్ట, నువ్వేమైనా నన్ను చూసి తప్పుపడతావేమో, ఒరే నువ్వేమిట్రా నాకు ఇచ్చేది, ఏ రోజైతే శివధనస్సును విరిచానో ఆ రోజే ఈవిడ నాకు భార్య అయింది అని అంటావేమో, కోప్పడబోకు స్వామి అంటున్నాడు. ఏమని? భక్తులందరూ కూడా కలిసి నీకు కళ్యాణాలు చేస్తారు. చేసినప్పుడు ఏం చేస్తారు? నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవములన్నీ చేస్తారే, అలా చేసి ఆనందపడతాడే, అలా ఆనందపడినట్టే నేను కూడా ఈ యొక్క జగన్మాతని నా కూతురుగా నేను భావన చేసి నీకు ఇస్తున్నాను తప్ప నేను ఏదో అభిజాత్యాన్ని చూపించానో లేకపోతే గర్వాన్ని పొందానో అని అనుకోకు స్వామి. కాబట్టి ఈ విధంగా కైంకర్యం భక్తులు భగవంతుడికి ఎలా కైంకర్యం చేసుకుంటారో అలా చేసుకుని నేను ధరిస్తున్నానన్నాడు. అందుకనే ఇలా ఈ భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని కోరుకున్నట్ట. కానీ నీకు నేను ఏదో కొత్తగా నీకంటే భిన్నమైనటువంటి సీతను తీసుకువచ్చి ఇచ్చేవాడిని కాదు. భద్రంతే, ఈ భద్రంతే అన్న మాటకి కోప్పడకయ్యా అని కూడా అర్థం అండి. అప్పుడు నువ్వు కోప్పడకు, ఈవిడ నీదే, కానీ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కైంకర్యంగా నేను చేసుకుంటున్నాను అని చెప్పాట. పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా. మా అమ్మ పతివ్రత, నా కూతురు.
మహాపుణ్యాత్మురాలు. తన పెంపకం మీద తండ్రికి ఎంతటి నమ్మకం ధైర్యం ఉంటే అంత గొప్పగా చెప్పుకుంటాడండి. జనకుడు అంత గొప్పగా ఆనందపడ్డాడంటే తన కూతురు అంటే ఏమిటో తనకి బాగా తెలుసు కాబట్టి. రామ పతివ్రత, నా కూతురు పతివ్రత అయ్యా. పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా. మనిషిని తన నీడ ఎలా అనుసరిస్తుందో నా కూతురు నిన్ను అలా జీవిత పర్యంతము నిన్ను అనుసరిస్తుందన్నాడు. అంటే ఎంత గొప్ప మాటని ఇచ్చి అల్లుడికి తన కూతుర్ని సాగనంపుతున్నాడో చూడండి. ఇది ఆదర్శం. రాముడి యొక్క వివాహం మన మానవ జాతికి వివాహానికి అంతటికీ కూడా అది ఆదర్శమే. ఒక బాధ్యత. కూతురుగా వచ్చిన తర్వాత తండ్రిని పేరుని ఎలా నిలబెట్టాలో ఒక స్త్రీ సీతమ్మ తల్లి ద్వారా చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. కుశనాభుడి కూతురుల ద్వారా చూపించాడు వాల్మీకి మహర్షి. అలాగే తన కూతుర్ని ఎంత బాగా చూసుకుని పెంచాలో అక్కడ మనకి జనకుడి ద్వారా చూపించాడు. తన కూతుర్ని ఎంత గొప్పగా పొగిడి నేను పెంచుకున్న సొత్తు ఎంత గొప్పగా ఈరోజు తన మాటని అంగీకరించి రాముడిని వివాహం చేసుకుంటోంది. ఆయన ఆభిజాత్యం ఆయనది. దశరథుడు నా మాట కాదనటువంటి నా కుమారుడు రాముడు ఈరోజు తండ్రి వస్తే కానీ వివాహం చేసుకోనన్నట్ట ముందర చెప్తుంది సీతమ్మ ఈ మాట. అందువల్ల ఇలాంటి వాళ్ళ యొక్క వివాహాలు మనందరికీ ఆదర్శప్రాయమవుతాయి. కాబట్టి ఛాయేవ అనుగత సదా ఇచ్చుక్త్వా ప్రాక్షిపత్ రాజా మంత్రపూతం జలం తథా. మంత్రపూతమైనటువంటి జలాలు రామచంద్ర ప్రభువు యొక్క చేతిలో సీతమ్మ తల్లి చెయ్యిని ఉంచి ఆ నీళ్ళని మంత్రపూర్వకంగా విడిచిపెట్టాట జనక మహారాజు గారు. రమణ గోవింద గోవింద. రామచంద్ర ప్రభు ప్రేమతో ఆనందంతో దేవతలంతా భేష్ భేష్ అంటున్నారటండి. పైనుంచి ఆనందంతో సీతమ్మ తల్లి చేతిని తన యొక్క వామహస్తంతో పట్టుకున్నాడు, దక్షిణహస్తంతో పట్టుకున్నాడు ఆమె వామహస్తాన్ని. సాధు సాధ్వీతి దేవానాం ఋషీణాం వదతాం తథా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూతు. దుందుబులన్నీ కూడా మ్రోగించబడ్డాయిటండి. అంతేకాదు పుష్పవర్షాలు కురిశాయి. ఇక్కడ వాచ్యంగా మానవ భావం చూపిస్తున్నారు. మానవ భావాన్ని వ్యంగ్యంగా ఏం చెప్తున్నారు అంటే శ్రీమద్ రామాయణంలో ఈ భగవద్భావంతో కనుక సీతారాముల యొక్క కళ్యాణాన్ని భావిస్తే చాలుటండి. అంటే పరమేశ్వరుడి కింద రాముడిని చూసి శక్తిగా సీతమ్మ తల్లిని చూసి ఈ కళ్యాణాన్ని మనసులో భావిస్తే చాలన్నారు. ఏం జరుగుతుంది? మన పిల్లలకందరికీ పెళ్ళిళ్ళు సక్రమంగా జరుగుతాయి. పెళ్ళిళ్ళు కాకుండా ప్రతిబంధకంగా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి శుభ వివాహాలు జరుగుతాయి. శ్రీరామానుగ్రహం మనకు ప్రాప్తమవుతుందని చూపించారు. కాబట్టి శ్రీరామ కళ్యాణాన్ని మనం భావించడం అనేటటువంటిది ఉందే సర్వ పురుషార్థ హేతువుకి ఇది కారణమని చూపించారు. అంతేకాదండి, రామయ్య వంటి దైవం ఉంటాడా? రామయ్య వంటి దైవం ఎక్కడా ఉండడు. అందుకనే చెప్తాడు రామదాసు గారు, బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల భానతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడను చున్ గడకట్టి వేరికాడాండ నినదంబుల జాండము నిండా మత్త వేదండము నెక్కి చాటిదన్ దాశరథి కరుణాపయోనిధి. ఇలాంటి దైవం మరొక దైవం ఎక్కడా కూడా లేడని 4 కూడళ్ల మధ్యలో ఏనుగు మీదకి ఎక్కి ఢక్కా మోగిస్తూ చెప్తాను. నాకేమీ భయం లేదు. రాముడంటే మహాత్ముడు, రాముడంటే ఆదర్శ పురుషుడు, రాముడంటే సకల మానవాళికి కూడా సాదర్శప్రాయుడు అని చెప్పడంలో నాకు భయం లేదన్నాడు. కాబట్టి రామచంద్ర ప్రభు మనందరికీ కూడా ఆదర్శమండి. అంతేకాదు తరువాత ఊర్మిళని తీసుకొచ్చి లక్ష్మణుడి చేతిలో పెట్టి అక్కడ నీళ్లు వదిలిపెట్టాడు. తర్వాత భరతుడి దగ్గరికి వచ్చారు, కుశధ్వజుడు నీళ్లు విడిచిపెట్టాడు, శత్రుఘ్నుడు శృతకీర్తి విడిచిపెట్టాడు. అయితే ఏమిటండి ఇక్కడ సందేహం? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు, కానీ వయసు రీత్యా రాముడిది పునర్వసు అయితే భరతుడిది పుష్యమి, లక్ష్మణుడిది ఆశ్లేష. అంటే లక్ష్మణుడి కన్నా పెద్దవాడు భరతుడు. మరి పెద్దవాడికి కన్యాదానం జరగకుండా లక్ష్మణుడికి ముందు కన్యాదానం ఎందుకు చేశారండి? ఇదో ప్రశ్న. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే
పిల్లలు ఇస్తున్నప్పుడు ఇంటికి పెద్దవాడు కన్యాదానం పూర్తి చేయకుండా చిన్నవాడు కన్యాదానం పూర్తి చేయకూడదు. అందువల్ల ఈ యొక్క జనక మహారాజు కూతురులైనటువంటి సీత ఊర్మిళకి కన్యాదానం పూర్తయిన తర్వాత తమ్ముడైనటువంటి కుశధ్వజుడు వచ్చి భరతుడికి శత్రుఘ్నుడికి కన్యాదానాన్ని పూర్తి చేశాడు. ఇది చెప్పారు. అందువల్ల ధర్మము ధర్మ సూక్ష్మము తేడా కనిపిస్తుంది. అందుకనే ధర్మం అంటే ఏమిటో మనం సరిగ్గా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ధర్మం అధర్మంగా కనిపిస్తూ ఉంటుందని నిన్నే చెప్పాను మీకు. అదవుతోందా? కాబట్టి ఏమిటి అంటే ఇంతటి గొప్పగా మాట్లాడుకున్నారు. ఇంకొక మాట వచ్చింది ఇక్కడ. ఏమిటి అంటే కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి. జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ఒక గృహమందు ఒకే శుభకార్యం చెయ్యాలి కదా, మరి అనేక శుభకార్యాలు చెయ్యకూడదని నిర్ణయించి చెప్పారు. మరి ఒకే గృహమందు 4 వివాహాలు ఒకేసారి ఎలా చేశారు? ఇదొక ప్రశ్న. దీనికి దైవజ్ఞకర్ణామృతం అని ఒక జ్యోతిష్య గ్రంథం ఉన్నది. దాంట్లో చెప్పారు, భిన్నోధరో దయావత ముద్వహే కల్పయేత్ పృథక్ ద్విధం ఏకగృహే జగురార్య మండపేమ కం పరాశరేణోక్తం అని ఒక మాట ఉన్నది. పరాశర మహర్షి వారు చెప్పారట ఈ మాటని. తల్లులు వేరైనప్పుడు విడివిడిగా మండపాలు వేసి కన్యాదానం చేయవచ్చు ఒకే ఇంట్లో, తప్పు లేదన్నారు. అంటే ఏకమాతృ ప్రసూతానాం ఏకేస్మిన్ నేవవత్సరే వివాహం మౌంజిబంధంచ చూడకర్మానకారయేత్. అయితే ఒక తల్లి పిల్లలకి ఒకే సంవత్సరంలో వివాహం కానీ ఉపనయనం కానీ చేయకూడదని ఉంది కదా శాస్త్రంలో. మరి ఇక్కడ సమాధానం ఏమిటి? ఇక్కడ సుమిత్రా కొడుకులు ఇద్దరు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు, వీళ్ళిద్దరికీ ఒకేసారి జరిగింది కదా వివాహం. మరి ఇది ఎలా కుదురుతుందంటే దీనికి కూడా దైవజ్ఞ విలాసంలో చెప్పారండి. ఏకస్మిన్ దివసే త్వేక లగ్నే భిన్నాంసకే త్వయో. లగ్నములు 30 డిగ్రీల కింద ఉంటే అందులో ఒక్కో లగ్నాన్ని 12 భాగాల కింద విభజించేసి ఆ లగ్నాల్లో ఒక లగ్నంలో ఒకడికి, ఒక భాగంలో మరో భాగంలో మరొకడికి వివాహం చేస్తే సరిపోతుందని మనకి ధర్మశాస్త్రంలో చెప్పారు. అందువల్ల ముందు లక్ష్మణుడికి అయిపోయిన తర్వాత చివరిలో శత్రుఘ్నుడికి జరిగింది కాబట్టి అక్కడ లగ్నంలో డిగ్రీలు తేడా వచ్చాయి కాబట్టి పర్వాలేదన్నారు. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని కూడా ఇందులో చక్కగా జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా చూపించారండి. కాబట్టి రామచంద్ర ప్రభు ఈ విధంగా గొప్పదైనటువంటి వివాహాన్ని చేసుకున్నాక ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ స్వామివారికి మనందరికీ కూడా వివాహం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా రకాలు చెప్పారండి శాస్త్రంలో. బ్రహ్మోదైవ సదైవర్షా ప్రాజాపత్యస్తదా అసుర గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ అష్టమోదమ. 8 రకాలైన వివాహాలు ఉన్నాయట. మరి రాముడు చేసుకున్నది ఏ వివాహము? అయితే వివాహాలు చెప్తున్నారు చూడండి. విద్యావంతుడు గుణవంతుడు అయినటువంటి వరుణ్ణి పిలిచి అతన్ని పూజించి కన్యని దానం కనుక చేస్తే దీనిని బ్రాహ్మము అని పిలుస్తారట. అయితే యజ్ఞం జరుగుతూ ఉండగా యజ్ఞమును జరిపిస్తున్నటువంటి ఋత్విక్కుడిని పిలిచి ఆయన్ని పూజించి కుమార్తెనిస్తే దాన్ని దైవము అని పిలుస్తారట. అయితే 2 గోవులు ఇచ్చి పెళ్లి కుమారుడికి తీసుకుని నువ్వు ఈ 2 గోవులు నా కుమార్తెను కూడా స్వీకరించు అని చెప్పిన ఇవ్వడాన్ని ఆర్షము అని పిలిచారట. అయితే మేమిద్దరం కలిసి మీరిద్దరూ కూడా కలిసి ధర్మాన్ని నిర్వర్తించండి అని నోటితో చెప్పి కన్యాదానం చేయడాన్ని ప్రాజాపత్యము అని పిలుస్తారు. అయితే కన్యాజ్ఞాతులకు ధనమిచ్చి కాస్త కన్యని కనుక కొనుక్కుంటే ధనమిచ్చి పాణిగ్రహణం చేసుకోవడాన్ని ఆసుర వివాహము అంటారు. అలాగే వధూవరులు పరస్పరం వాళ్ళిద్దరూ ఇష్టపడి ఒకరినొకరు కోరుకుని కనుక జరుపుకున్న వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు. ఇందులో తల్లిదండ్రుల ప్రమేయం ఉండదు. అయితే కన్య యొక్క బంధువుల్ని చితక్కొట్టి వాళ్ళని వేధించి ఏడుస్తున్న కన్యని లాక్కుని వెళ్ళి అక్కడ బలవంతంగా కనుక వివాహం చేసుకుంటే దీన్ని రాక్షస వివాహం అన్నారు. ఏమండి, నిద్రపోతున్న స్త్రీని ఎత్తుకుని శరీరం మీద స్పృహ తెలియని వాళ్ళని రహస్యంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం అనేటటువంటిది అన్నింటికన్నా పాపిష్టమైన అధమమైనటువంటి పైశాచిక వివాహము అని చెప్పారు. ఇలాగ వివాహం 8 రకాలుగా ఉంటుందిట. అయితే రామచంద్ర ప్రభు వారి యొక్క వివాహం బ్రాహ్మము దైవము ఆర్షముల్లోకి చేరదు. మరి ఎందులోకి చేరుతుంది అంటే ఈ వివాహము అయ్యా మీరిద్దరూ కలిసి ధర్మాన్ని ఆచరించండి అని వాళ్ళిద్దరికీ కూడా చెప్పి నోటితో చెప్పి కన్యాదానం చేశాడు కాబట్టి ఇక్కడ జనకుడు ఇది ప్రాజాపత్య వివాహము అన్నారు.
చూడండి, అయితే ఆశ్వలాయన సూత్రంలో ఇక్కడ ఒక మాట చెప్పారు, సహధర్మం చరత ఇది ప్రాజాపత్యే. ఇద్దరూ కలిసి జీవించండి, సహధర్మచరీతవా అన్నాడుగా. మరి సహధర్మచరీతవా అంటే ఇద్దరూ కలిసి మీరిద్దరూ ధర్మంగా జీవనాన్ని సాగించండి. ఇలా చెప్పి ఇవ్వడాన్ని ప్రాజాపత్య వివాహం అంటారన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. బ్రాహ్మణుడికి తగును ప్రాజాపత్య వివాహం, కానీ క్షత్రియుడికి ప్రాజాపత్య వివాహం తగునా కాదా అని ఒక ప్రశ్న. అయితే ఇక్కడ చెప్తున్నారు, పంచానాంతు త్రయో ధర్మ ద్వావదర్యౌ స్మృతానిహ పైశాచ అసురాశ్చైవ న కర్తవ్య కదంచన. మనుస్మృతిని బట్టి ఈ 8 వివాహాల్లో 4 వర్ణాల వారికి ప్రాజాపత్య ధర్మమే చెప్పారు, కానీ క్షత్రియుడికి ఆ ధర్మం చెప్పలేదండి. మరి ఏం చెప్పారన్నారు, ఏవమష్టౌ వివాహ ఉక్త తేషు 4 ధర్మ్యా. క్షత్రియుడికి రాక్షస వివాహమే ప్రశస్తమని చెప్పారట. రాక్షస వివాహం క్షత్రియుడికి చాలా ప్రశస్తమైనది. కానీ శ్రీరామభద్రుడు రామచంద్ర ప్రభు ఇక్కడ ప్రాజాపత్య వివాహం చేసుకున్నాడు ఎందుకు? ఒక ప్రశ్న మళ్ళీ. అంటే సకల లోకాలకి కూడా దయాపరత్వం అనేటటువంటిది ఉన్నది రామచంద్ర ప్రభువుకి. దయ కలిగిన వాడు కనుక రాక్షస వివాహం క్రూరముగా భావించి ప్రాజాపత్య వివాహాన్ని కరుణారస పూర్తి అయినటువంటి రామచంద్ర ప్రభు స్వీకరించారు. అలాంటి క్రూరమైన చర్యకి రామచంద్ర ప్రభు దిగరు. ఆయన యొక్క మనస్తత్వం అది కాదు. లోకానికి కూడా అది నిందనీయంగా కనిపిస్తుంది. ఆయన లోకంలో మనుషులు ఏ విధమైన మార్గాన్ని ఆచరించాలో చెప్పేటటువంటి వాడు కాబట్టి ప్రాజాపత్యాన్ని స్వీకరించాట. ఇక్కడ పాణిగ్రహణం ఎందుకు చెప్పారంటే, పాణిగ్రహణ సంస్కార సవర్ణ సూపదిత్యతే అని మనువు చెప్పడం వల్ల సీతారాముల వారి యొక్క వివాహం సజాతీయ వివాహం కాబట్టి పాణిగ్రహణం జరగడమే అన్నిట్లికన్నా ఉత్తమం. వాళ్ళు వీళ్ళు ఒకే ఉత్తమమైన వంశం వాళ్ళు కాబట్టండి వాళ్ళిద్దరూ ప్రాజాపత్యం చేసుకోవడంలో తప్పు లేదు అని ఇక్కడ మనకి ధర్మశాస్త్రం చూపించారు. అయితే వివాహం పూర్తయింది, చక్కగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మగపెళ్లి వారందరూ సన్నద్ధం అయ్యారు ఇంటికి వెళ్ళడానికి. వెళ్తూ ఉండగా ఒక పెద్ద అపశకునం గాలి వీచిందిట. ఈ గాలి ఏమిటి ఇంత గొప్పగా వీస్తోంది, ఏదో అపశకునమా అని వశిష్ఠుడిని అడిగాట దశరథుడు. అడిగితే వశిష్ఠుడు అన్నట్ట, ఈ గాలి చాలా వేగంగా దుమ్ము రేగే విధంగా వీస్తోంది కాబట్టి ఏదో ఒక ఉపద్రవం జరగబోతోంది. కానీ పక్షులన్నీ కూడా ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇలా తిరగడం వల్ల వచ్చినటువంటి ఉపద్రవం మళ్ళీ వెంటనే సమసిపోతుందన్నట్టు వశిష్ఠుడు. ఈలోపు ఆయన బయలుదేరుతూ ఉండగా అక్కడికి ఒక మహామూర్తి వచ్చారన్న. ఎవరాయన? దదర్శ భీమ సంకాసం జటామండలధారిణం భార్గవం జామదగ్న్యం రాజరాజ విమర్దనం కైలాసమివ దుర్దర్శం కాళాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్షం పృథగ్జనైః. భయంకరంగా ఉన్నట్ట. జటామండలంతో ధరించి భీకరమైనటువంటి రక్తారుణ నేత్రాలతో కనిపిస్తున్నట్ట. క్షత్రియ వంశాలను నాశనం చేసేటటువంటి వాడు, తేజస్సుతో చూడడానికి వీలు కానటువంటి వాడు, గండ్రగొడ్డలి భుజాన్న పెట్టుకున్నటువంటి వాడు, ఒక చేతితో ధనస్సు బాణాలు పట్టుకున్నటువంటి వాడు, త్రిపురాసురులను సంహరించిన మహేశ్వరుడిలాగా కనిపిస్తున్నటువంటి పరశురాముడు అక్కడికి వచ్చాటండి. చూడండి, అయితే ఋషులిచ్చిన పూజను స్వీకరించాడు. ఆయన స్వీకరించి రాముడితో మాట్లాడుతున్నాడు. రామ, దశరథ కుమార, నువ్వు శివధనస్సును త్రుంచినట్లు నేను విన్నాను. ఆశ్చర్యపడి ఇదిగో ఈ వైష్ణవ ధనస్సును చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు శివధనస్సును విరవడం కాదు గొప్ప విషయం, నా చేతిలో ఉన్నదే ఈ వైష్ణవ ధనస్సు. ఈ వైష్ణవ ధనస్సు విష్ణువు సాక్షాత్తుగా మా వంశంలో ఉన్నటువంటి రుచీక మహర్షికి, భృగు మహర్షి కుమారుడైనటువంటి రుచీకుడికి ఇచ్చాడు. ఆ రుచీకుడి ద్వారా మా తండ్రి అయినటువంటి జమదగ్నికి వచ్చింది. ఆ జమదగ్ని దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది ఈ యొక్క వైష్ణవ ధనస్సు. ఈ వైష్ణవ ధనస్సుని కనుక నువ్వు ఎత్తగలిగితే అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను. కాబట్టి దీన్ని స్వీకరించన్నాడు. అయితే ఏమిటిటా, పూర్వం బ్రహ్మగారు దేవతలకి కలిగిన సందేహాన్ని నివృత్తి జరగడం కోసమని చెప్పి విష్ణువుకి పరమేశ్వరుడికి యుద్ధం పెట్టాడు. ఆ యుద్ధం పెట్టినప్పుడు విష్ణువు యొక్క ధనస్సు వైష్ణవ ధనస్సు నుంచి వచ్చిన బాణం వల్ల ఈ యొక్క శివధనస్సు భగ్నమైపోయింది. శివధనస్సు భగ్నమైపోతే శివధనస్సు చేతిలో ఉన్న ధనస్సు భగ్నమైపోయింది కాబట్టి విష్ణువుకే ఆధిక్యం ఇచ్చానని బ్రహ్మగారు తేల్చారన్నారు.
దేవతలందరూ నిర్ణయించారన్నారు. అయితే ఏమండి అలా తేల్చడం ఏమిటని అని సందేహం కలగచ్చు మీకు. అయితే విష్ణువుకి శివుడికి మధ్య భేదం లేదయ్యా. భాగవతంలో కూడా చూపిస్తారు. బాణాసురుడి యొక్క ఘట్టం దగ్గర శివుడికి విష్ణువుకి యొక్క విరోధం జరిగితే అక్కడ కూడా ఈశ్వరుడు నిర్జించబడతాడు. ఇలా జరుగుతుంది. అయితే అలాంటప్పుడు శివ విష్ణువుల మధ్య భేదం చూడడానికి వీలవుతుందా అండి? ఎన్నటికీ వీలవ్వదు. ఎందుకంటే మనకి స్కాంద పురాణంలో ఒక మాట ఉన్నది. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క పూజకి మన్నించి ఆయన్ని అనుగ్రహించాడు అని. అనుగ్రహించినప్పుడు ఏమిటి? నీవు ఎవరి చేతిలో కూడా నీకు ఎటువంటి ఓటమి అనేటటువంటిది ఉండదు. నువ్వు నాతో సమానుడివి, నీకు నాకు తారతమ్యం అనేటటువంటిది ఉండదు. నేనెంతో నువ్వంతా. కాబట్టి మన ఇద్దరి మధ్య తారతమ్యం చూసిన వాళ్ళు చాలా నరకంలో పెడతారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటి. అయితే మరొక్క మాట ఏమిటంటే, మహాభారతంలో నారాయణాస్త్రాన్ని వదులుతాడు కృష్ణుడి మీదకి అర్జునుడి మీదకి అశ్వత్థామ. వదిలితే ఆ నారాయణాస్త్రం పనిచేయదు. పనిచేయకపోతే ఈ అస్త్రాలన్నీ కూడా ఇలాంటివే, ఎందుకు పనికిరావు అని దూషిస్తూ వెళ్ళిపోతూ ఉంటే నడుచుకుంటూ వ్యాసుల వారు ఎదురవుతారు. అప్పుడు ఏమయ్యా, ఏమిటి అంత విచారంగా ఉన్నావు అని అడిగితే అశ్వత్థామ చెప్తాడు, ఈ నారాయణాస్త్రం ప్రయోగించినా పని చేయలేదు అర్జునుడి మీద, అసలు ఈ అస్త్రాలన్నీ నిజం కాదంటాడు. కాదురా నాయన, వాళ్ళిద్దరూ శివలింగారాధన చేశారు. శివలింగారాధన చేయడం వల్ల వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. కాబట్టి శివుడు చాలా గొప్పదైన అనుగ్రహాన్ని వాళ్ళకి కట్టబెట్టాడు. వాళ్ళు లింగారాధన చేయడం వల్ల వాళ్ళకి ఆ శక్తి ఉన్నది అని చెప్పాడు వ్యాసుడు. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ తనకి పిల్లలు పుట్టడం కోసం ఆ యొక్క హిమవత్ పర్వత ప్రాంతం బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేస్తే ఆయనకి 16,000 మందికి 10 మంది చొప్పున ఒక్కొక్కళ్ళకి 10 మంది కుమారులు కలిగేటట్లుగా, ఒక్కొక్క ఆడపిల్ల కలిగేటట్లుగా పరమేశ్వరుడు వరం ఇచ్చాడట్లుగా మనకు కనిపిస్తుంది. ఉపమన్యోపాఖ్యానాన్ని చెప్పినటువంటి విధంగా మనకి మహాభారతంలో కనిపిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లుగా కనిపిస్తుంది. అందుకనే పరమేశ్వరుడు వరం ఇచ్చాడు, నువ్వు ఎవరి చేతిలో ఓడిపోవు, నా చేతిలో కూడా నీకు ఓటమి ఉండదు అని. ఆయన ఇచ్చిన వరాన్ని ఆయన పోగొట్టుకుంటాడా అండి? కాబట్టి ఇద్దరి మధ్య భేదం లేనప్పుడు భేదాన్ని కల్పిస్తే పరమేశ్వరుడి కోపానికి కూడా గురవుతారు. మరి ఈ పరశురాముడి మాట మాట్లాడచ్చా అండి అంటే, ఈయన ఆవేశంగా వచ్చినటువంటి అవతారం ఇది. ఆవేశంలో మాట్లాడిన మాటలకి విలువ ఉండదంటారు శాస్త్రంలో. ఆ న్యాయబద్ధంగా మాట్లాడేవాడు రామచంద్ర ప్రభు, ఆయన మాటకు విలువ ఉంటుంది. ఏమండి, ఇక్కడ ఒక మాట చెప్తారు, అసలు పరశురామావతారం ఎలా వచ్చింది అని. పరశురామావతారం భృగు మహర్షి సిద్ధం చేసినటువంటి క్షత్రియ తేజస్సు కోడలు తీసుకుంటే, అయ్యయ్యో నా కొడుకు అలాంటి వాడు కాకూడదంటే నీ మనవడు అవుతాడులే ఆ క్షాత్రం తేజస్సుతో అని నిన్నటి రోజు వరం ఇచ్చాడు భృగు. ఆ భృగు ఇచ్చిన వరప్రభావం చేత క్షాత్ర తేజస్సుతో శ్రీ మహావిష్ణువు అంశ ఆ జమదగ్ని యొక్క కుమారుడిగా పరశురాముడిగా రావడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఆవేశావతారం ఎత్తి క్షత్రియ లోకాన్నంతటినీ కూడా నిర్జించి ఆ తర్వాత ఈ అవతారాన్ని ఉపసంహారం చేయడం కోసమని రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చాడు. రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? అయ్యా, ఈ వైష్ణవ ధనస్సును ఎత్తమన్నాడు. రాముడు ఏమన్నాడంటే ఒకటే మాట చెప్పాడు, నీ పుణ్యలోకాలని కొట్టమంటావా లేకపోతే నీ యొక్క కాలి మార్గాన్ని కొట్టమంటావా అన్నాడు. నీ యొక్క కాలితో నువ్వు వెళ్ళగలిగేటటువంటి మనస్సుతో ఎక్కడికైనా వెళ్ళగలవు కదా, నీ మార్గాన్ని కొట్టమంటావా అని అడిగాడు. అడిగితే వెంటనే ఆయన చేతిలో ఉన్న వైష్ణవ ధనస్సును లాక్కున్నట్టండి రామచంద్రప్రభు. లాక్కుంటే ఏమైంది? ఈయనలో ఉన్నటువంటి వైష్ణవ ఆవేశావతారం ఉన్నదే, ఆ విష్ణు ఆవేశావతారం కూడా ఈ ధనస్సుతో కూడా కలిసి రాముడిలోకి వెళ్ళిపోయింది. ఎందుకని ఇంకా పరశురాముడి యొక్క విధానంలో ఆయన చేయవలసింది పూర్తయిపోయింది. క్షత్రియ లోకాలన్నింటినీ కూడా దురుమాడాడు. ఎందుకోసమని తన తండ్రిని ఏ పాపం చేయకుండా తన తండ్రిని హత్య చేశాడు కార్తవీర్యార్జునుడు. అందువల్ల రాజలోకాలన్నింటినీ 21 సార్లు దండ ఎత్తి నరికేశాడండి తలలు. దాంతో ఒక మడుగు సిద్ధం చేసుకున్నాడు. మడుగు సిద్ధం చేసుకుని ఆ మడుగులో ఈ రక్తాలన్నింటినీ తర్పణ విడిచిపెట్టాడు. ఏమండి, అదే కురుక్షేత్రం అయింది తరువాత. అందువల్ల ఈ యొక్క పరశురాముడు అలాగా అందరినీ నరికేసిన తర్వాత భూమినంతటినీ తన వశం చేసుకుని ఈ భూమినంతటినీ కశ్యపుడికి దానం ఇచ్చాట.
కశ్యపుడికి దానం ఇస్తే మరి ఎక్కడ ఉండాలి తాను మహేంద్రగిరి పర్వతం మీద మహేంద్రుడి చేత ఒక పర్వతాన్ని సృష్టింపజేసుకుని భూమి యొక్క అవతల ఆ మహేంద్ర పర్వతం మీద ఉంటున్నాడు అప్పటి నుంచి. కాబట్టి రామ, నువ్వు నా యొక్క గమన శక్తిని కొట్టకయ్యా, నా తపోశక్తిని కావాలంటే కొట్టేయమన్నాడు. ఆవేశం తగ్గిపోయింది. ఎందుకు? ప్రయోజనం అయిపోయింది. ఆయన అవతార ప్రయోజనం ఇంకా లేదు. ఇక మీదట అవతార ప్రయోజనం ఎవరిది? రామచంద్ర ప్రభు. ఎందుకు? పూర్ణావతారం రామచంద్ర ప్రభు. రావణాది రాక్షసులందరినీ ఈయన దుర్మాడాలి ఇప్పుడు. అందువల్ల విష్ణువు యొక్క ఆవేశ శక్తి అంతా కూడా వైష్ణవ ధనస్సుతో పాటు పరశురాముడిలో నుంచి రాముడిలోకి వెళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు మాట అనేటటువంటిది శాంతించింది పరశురాముడు. వెంటనే రామచంద్ర ప్రభు తన బాణము చేత ఉన్నతమైనటువంటి తపోలోకాలన్నింటినీ కొట్టాటండి పరశురాముడు. ఇది పరమాత్మకు నివేదన తప్ప నాకు అవమానం కాదని చెప్పుకున్నట్టు పరశురాముడు రామచంద్ర ప్రభు దగ్గర. ఎందుకని? భగవద్గీతలో చెప్తారు, యత్ కరోషి యద్ అస్నాసి యద్ జుహోషి దధాసి యత్. మనం ఏదైనా పుణ్యం సంపాదించుకుంటే మోక్షానికి అది కూడా అడ్డమేటండి. ఈ పుణ్యం వల్ల ఏదంతో కొంత సుఖాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఏ స్వర్గానికో భూలోకంలో ఒక ఉన్నతమైన వాడిగా పుట్టిస్తారు మళ్ళీ. అదే కనుక పుణ్యము లేదు పాపము లేదు, రెండూ సున్నా అయిపోతే అప్పుడు మోక్షం. కాబట్టి పరమాత్మ, నేను సంపాదించుకున్న పుణ్యలోకాలన్నీ నీకు నివేదన చేస్తున్నాను, నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను, అది నాకు శ్రేయస్సే అనుకున్నట్టు పరశురాముడు. అందువల్ల ఆయన పుణ్యలోకాలన్నీ పరమాత్మ కొట్టాడు. కొట్టగానే ఆయన నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాటండి. వెళ్ళిపోయిన తర్వాత ఆహా అంతా కూడా సమసిపోయింది. అందరూ కూడా కలిసి సీతమ్మ తల్లితో కలిసి ఆ నలుగురు కుమార్తెలతో కూడా కలిసి ఆ యొక్క రాజకుమారులు అయోధ్య పట్టణంలో అడుగుపెట్టారు. హారతులు ఇచ్చి వాళ్ళందరూ కూడా కోడళ్ళకి ఇంటిలోకి ఆహ్వానం చేశారట. కౌసల్య, సుమిత్ర, కైకేయి మొదలైన వాళ్ళందరూ. ఏమండి, ఆడవాళ్ళు వెళ్ళలేదా వివాహానికి? సూర్యవంశంలో క్షత్రియ వంశాల్లో కొంతమందికి ఆచారం అండి, పెళ్ళికి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళరుట, మగవాళ్లే వెళ్ళి వివాహం చేయించి దగ్గరుండి పిల్లవాడికి తీసుకొస్తారట. అందువల్లే ఇక్కడ వివాహానికి స్త్రీలు ఎవరూ వెళ్ళలేదని చూపించారు. అందువల్ల చూడండి, స్వయం భూరీవ భూతానాం బభూవ గుణవత్తర. ఈ యుధాజిత్ వచ్చాడుగా కైకేయి దేశం నుంచి, అయ్యా మా మేనల్లుండి తీసుకువెళ్తాను, ఆ వివాహం కూడా అయ్యింది కదా, కొన్ని రోజులు మా ఊళ్ళో ఉంటారన్నట్ట. సరే తీసుకెళ్ళమన్నాడు దశరథుడు. పోనీ భరతుడు వెళ్తుంటే భరతుడితో కూడా శత్రుఘ్నుడు కూడా పైన వేయాటండి. ఆయన ఇంటి దగ్గర, మేనమామ ఇంటి దగ్గర ఈయనకి పని ఏమిటండి? ఎప్పుడూ విడిచిపెట్టలేదుట భరతుడిని. అందువల్ల శత్రుఘ్నుడు కూడా బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే ఇలాగా 12 సంవత్సరాలు చాలా ఋతువులు హాయిగా విహరించారు సీతారాములు ఇద్దరూ కూడా అన్నారు. అయోధ్యలో నివసించినట్లుగా మనకి సీతాదేవి యొక్క వాక్యంగా చూపించారండి. అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఏమిటి? సీతారాములకి ఇద్దరికీ కూడా దాంపత్యం ఎంతో గొప్పగా అమరింది అంటే సీత రాముడికి ప్రియురాలు. అంతేకాదు, ప్రధాన కారణం ఏమిటి? ఇంత ఇష్టపడ్డానికి రాముడు ప్రధాన కారణం అంటూ ఉండాలిగా. సీతాదేవిని ముందుగా ఎందుకు ఇంత ఇష్టపడ్డాడు అంటే రాముడు తండ్రి గారి చేత నిర్ణయించబడినటువంటి పిల్ల, ఇందుకోసం ఇష్టపడ్డాట. చూడండి, రాముడు ఎలా వివాహం చేసుకున్నాడో, తర్వాత భార్యని ఎందుకోసం ప్రేమించాడో ఇక్కడ చెప్తున్నాడు. ముందుగా తండ్రి గారి చేత నిర్ణయం చేయబడినటువంటి పిల్ల కాబట్టి భార్యగా ప్రేమించాట. తర్వాత రెండో కారణం చెప్తున్నారు చూడండి, ఆమె యొక్క పాతివ్రత్యాది సద్గుణముల చేత ఆవిడ ప్రీతినికి పాత్రురాలయ్యింది. పెళ్లి చేసుకున్నాక పెళ్లి చేసుకున్నాక ఇంకా ప్రేమ పెరిగిందిట. ఆ ప్రేమ దేనివల్ల పెరిగిందన్నారు? ఈవిడ పాతివ్రత్య ధర్మం వల్ల పెరిగిందన్నాడు. అంటే ఈయన యొక్క మనసుకు అనుగుణంగా అధర్మం వైపుకు వెళ్లకుండా ధర్మంగా నడుచుకుందిటండి. ఈవిడ నడవడిక చూసి ఆనందించాట, ఇష్టపడ్డాట ఇంకా సీతమ్మని. ఇక మూడవ కారణం ఏమిటండి అన్నారు అంటే ఆవిడ సౌందర్యాన్ని చూసి ఇష్టపడ్డాడు. అంటే అర్థం ఏమిటి? ముందు ధర్మయుక్తంగా ధర్మాచరణని ప్రేమించాలి. అంటే తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాన్ని ఇష్టపడ్డాడు రాముడు. అందుకని ఉత్తమైర్నిత్యం సంబంధానాం చరేత్సహ నినీషు కులముత్కర్షం అవమానంతు సత్యజేత్. ఉత్తమమైనటువంటి ఆర్షేయ పౌరుషేయములతో తండ్రి చేత నిర్ణయించబడ్డ ఉత్తమ కన్యను వివాహం చేసుకోవడం అనేటటువంటి దానివల్ల ప్రేమ ప్రారంభమైంది రాముడికి. ప్రారంభమై ఆమె సద్గుణాలు చూసి, ఆవిడ ప్రవర్తన చూసి ఆమె మీద ప్రేమ ఇంకా పెరిగిందిట. తరువాతనే సౌందర్యం వల్ల
ఇష్టం కలిగిందన్నారు. అందువల్లే శ్రీరామ వివాహమునందు వాల్మీకి మహర్షి చూపించినటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి మార్గం ఏమిటి అంటే, స్థిరమైన సుఖవంతమైనటువంటి సంసార జీవనానికి ప్రధాన వస్తువు ఏమిటి అంటే, మానవ రూపమైనటువంటి రామచరిత్రలో మానవులకు కావలసిన మహనీయమైనటువంటి సందేశాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ అందిస్తున్నాడు. కాబట్టే ముందు ధర్మాన్ని చూశాడు, ఆవిడ గుణాన్ని చూశాడు, తర్వాత సౌందర్యాన్ని చూశాడు. అది కాకుండా ముందు సౌందర్యాన్ని చూసి ఆవిడ అందాన్ని చూసి ఇష్టపడి కనుక ఆకర్షించబడి కనుక వధూవరులు కనుక అనురాగం ప్రారంభం కనుక అయితే ఏమవుతుందండి అంటే చెప్తున్నారు, గుణ సంపత్తి వీళ్ళ గుణాల పట్ల వాళ్ళ గుణాల పట్ల భేదాలు కనుక వస్తే ఆ గుణ సంపత్తి కనుక దోషమైతే అనర్థాలకి కారణమవుతుంది. కేవలం అందం చూసి పెళ్లి చేసుకోకయ్యా, అందంతో పాటు గుణాలని కూడా చూడాలి. అందువల్ల రాముడు ఏం చేశాడు, ముందు తండ్రి చేసినటువంటి నిర్ణయాన్ని అంగీకరించి ఇష్టపడ్డాడు, తర్వాత ఆమె గుణాలు చూసి ఇష్టపడ్డాడు, తర్వాత ఆవిడ యొక్క అందాన్ని చూసి ఇష్టపడ్డాడు. అందాన్ని చివరిలో పెట్టారు, గుణాలని మధ్యలో పెట్టారు. తండ్రి చేసిన వివాహం అని ధర్మాన్ని ముందు పెట్టారు. కాబట్టి ధర్మం ముందు, గుణాలు 2, 3 సౌందర్యము. ఎవరైనా ఏ మానవుడైనా వివాహం చేసుకోవడానికి ఈ పద్ధతినే ఆరంభం చెయ్యాలి అని చూపించాలి. 16 ఏళ్ళకి ఎందుకు వివాహం చేసుకున్నాడండి? 16వ ఏడు వస్తే కానీ క్షత్రియుడికి ఎవరికైనా సరే యుద్ధం చేసే అర్హత రాదండి. అంతేకాదు 16వ ఏడు వస్తే కానీ పూర్తి యవ్వనవంతుడు కాడు. అందువల్ల 16వ ఏడులో వివాహం చేసుకోవాలి పురుషుడు. 16 దాటితే కానీ చేయకూడదు వివాహం. సీతమ్మ తల్లి రాముడికి ఎంత వయసు వ్యత్యాసం ఉంది? 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఆవిడికి 6 సంవత్సరాలు, ఈయనకి 16 సంవత్సరాలు. అంటే భార్యాభర్తలకి ఇద్దరికీ కనీసం 5 సంవత్సరాల పైన తేడా ఉండాలి. అలా ఉన్నప్పుడే నాకన్నా ఆయన పెద్ద, ఆయనకి నాకన్నా అన్నీ తెలుసు అని ఆయన గురువు, ఆయన తండ్రి, ఆయన భర్త అనే భావం స్త్రీకి కలుగుతుంది. లేకపోతే నువ్వు నేను సమానం, నాకు నీకు ఒకటే హక్కని పోరాడుతుందయ్యా. ఇలా కాదు, ధర్మపత్ని ఎప్పుడూ కూడా గురువుగా స్వీకరించాలి భర్తని అని ఈ వ్యత్యాసాన్ని చూపించారు వయస్సు యందు. సీత రాముడి కన్నా పెద్దదండి కదండి, ఈ మాటలు లేవండి రామాయణంలో ఎక్కడ, వినబోకండి కూడా. కాబట్టి అంత వ్యత్యాసాన్ని చూపించారు. రామచంద్ర ప్రభు వివాహం ఆనాటి నుండి త్రేతాయుగం నుంచి కలియుగంలో ఇప్పుడు మనం వింటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఆదర్శవంతమైనటువంటి కళ్యాణము. ఇలాంటి సీతా కళ్యాణం రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లితో కలిసి హాయిగా వివాహం చేసుకుని అయోధ్యలో విహరిస్తున్నారు. 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత ఏం జరుగుతుందో రేపు సాయంత్రం మళ్ళీ 6:30 దగ్గర ఇక్కడ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుతో బాలకాండ పూర్తయిందండి. ఇక రేపటి నుండి స్వామివారు రాజారాముడి కింద కనిపిస్తాడు, మనకి దర్శనమిస్తాడు. సీతాదేవీయుతం వీరం భస్మాంగావృతమీశ్వరం. ఆ రామచంద్ర ప్రభు సీతాదేవితో కలిసి ఉంటాడట. కలిసి ఉండి అయోధ్యలో ఉన్న రామచంద్ర ప్రభువుని రాజుగా మనం దర్శనం చేస్తాం. ఆయన గుణాల గురించి చెప్తాడు వాల్మీకి మహర్షి రేపొద్దున్న. ఆ రాముడి గుణాలు వింటే చాలామంది మాట వినని పిల్లలు కూడా మనసు మార్చుకుని సక్రమమైన మార్గంలోకి వెళ్తారు అని చెప్తారు మనకి. అందుకనే ఎవరైనా ఇంట్లో పిల్లలు మాటలు వినకపోయినా, అల్లరి ఎక్కువ చేస్తున్నా వాళ్ళకి అయోధ్యాకాండలో 1-2 సర్గలు చదివి వినిపించండి, వాళ్ళు సక్రమమైన మార్గంలోకి వెళ్తారు అని చెప్తారు. అసలు ఆ సర్గలేమిటో, రాముడి గుణాలేమిటో రేపు సాయంత్రం వచ్చినప్పుడు తెలుసుకుందాం. మరికొన్ని విశేషాలతో రేపు అయోధ్యాకాండని ప్రారంభం చేసుకుందాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ శివరామ, శ్రీరామ జయ రామ శివరామ,
శ్రీరామ జయ రామ శివరామ రామ్ రామాయ నమః రామ్ రామాయ నమః రామ్ రామాయ నమః శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ జై బోలో సీతారామచంద్ర ప్రభుకి జై బోలో సీతారామచంద్ర ప్రభుకి జై బోలో సీతారామచంద్ర ప్రభుకి ఈ రోజు నుంచి రామచంద్ర ప్రభు పరిపూర్ణుడయ్యాడండి. సీతమ్మ తల్లి పక్కకు వచ్చిందిగా, ఇక భయం లేదు. రావణ సంహారానికి ఇది ప్రథమ బీజం అని చెప్తారు. అందువల్ల అంతటి గొప్పదైన సీతారామ కళ్యాణాన్ని విన్నవారు ఇళ్లల్లో అందరికీ కళ్యాణాలు తప్ప ఎటువంటి కూడా అసౌకర్యాలు కానీ లేకపోతే అశుభాలు కానీ ఉండవని మనకి వాల్మీకి ప్రమాణంగా చూపించారు. అంతటి మహాకళ్యాణాన్ని మనందరం ఈరోజు విని తరించాం. ఈరోజు ఆ రెడ్డి గారు కూడా మనకి చక్కగా ఈ ఏర్పాటుని చేయించి ఈరోజు చిన్న ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. మనందరం ఈ యొక్క కళ్యాణం కాబట్టి విన్నాం కాబట్టి ఆ పానకం కొద్దిగా తీసుకుని ఆ ప్రసాదం తీసుకుని రామచంద్ర ప్రభు కళ్యాణాన్ని మనసులో ఒకసారి నెమరు వేసుకుని మనం ఇంటికి వెళ్తే అంతకన్నా మనకు కావాల్సిందే ఉందండి. కాబట్టి మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కాళే వర్షతపర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ్.